సో ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కి, విశ్వేశ్వరయ్య గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ముచ్చటగా 3 రోజులు కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ 3 రోజులు కూడా డెఫినెట్ గా మీరందరూ సెషన్స్ ద్వారా ఎంతో ఆనందాన్ని, దాంతోపాటు విజ్ఞానాన్ని పొందారని ఆశిస్తా ఉన్నాను. సో ముచ్చటగా 3 రోజులు ఎలా అయితే కంప్లీట్ చేసుకున్నామో నవ్వుతూ 4వ రోజుని కూడా ఆహ్వానిద్దాము. సో ఈ రోజు మన ముందున్నటువంటి స్పీకర్, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన అనుభవం అంత లేదు, మనలో కొంతమంది వయస్సు. సో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ ఫెసిలిటేటర్ ఆఫ్ ఇంపాక్ట్ ఫ్యామిలీ ఈజ్ నన్ అనదర్ దెన్ సుబ్బారావు గారు. యాజ్ ఏ క్వాలిఫికేషన్ he is MA Public Administration, PG Diploma in Public Relations అండి. సో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా వైజాగ్ చాప్టర్ లో ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెంబర్. యాజ్ ఏ profession he worked as administration officer in the Hindustan Shipyard for 33 years after retirement. So he never thought that retirement is, ఆయన ఎప్పుడు కూడా retirement is not for the heart, soul, it's only for the body. సో అందువల్ల ఆయన ఎప్పుడు కూడా రిటైర్మెంట్ అయినా కూడా ఫిజికల్ గా, బట్ మెంటల్ గా he is not retired. Even after his retirement from Hindustan Shipyard, he worked in a 1,000 crore company as a deputy manager, so administration, in charge of quality management systems, and he is a trainer and number of executive and quality management systems. Very importantly, he is a certified internal auditor for quality management systems and safety, conducted QMS audits for so many companies, well experienced person. ఆయన అనుభవంతోటే మనకి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. సో ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ స్పీకర్. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆయన ఎంత పెద్దవాడో అంత ఒదిగి ఉండేటువంటి వ్యక్తి. అందరినీ కూడా వెన్నంటి తట్టి ముందుకు నడిపిస్తూ ఆయన అనుభవాలతోటి 10 మందికి పంచుకుంటూ 10 మందిని ఎంకరేజ్ చేసేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తితో ఈ రోజు మనం ఒక అద్భుతమైన సెషన్ వినబోతున్నాము. దట్ ఈజ్ ఆల్సో టైం మేనేజ్మెంట్. ఎందుకంటే ఏదున్నా కూడా టైం మేనేజ్మెంట్ లేకపోతే ఉపయోగం ఉండదు. కాబట్టి సో ఆయన అనుభవం, టైం ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అనేది ఆయన అనుభవాలతో జోడించి ఈ రోజు మన ముందుకు ఒక అద్భుతమైన సెషన్ తీసుకురాబోతున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా విని దానిలో మంచి పాయింట్స్ గ్రహించి ఆ పాయింట్స్ మీరు ఇంప్లిమెంట్ చేసి డెఫినెట్ గా ఆ టైం ని సద్వినియోగం చేసుకుని మీ ఫ్యూచర్ ని, ఈ 1 hour టైంని కూడా మీరు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ గురువు గారు శ్రీ సుబ్బారావు గారికి నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. సార్, నౌ ద టైమ్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్ వాసు గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. డియర్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. ఈ రోజు నాకు ఈ సదవకాశం కల్పించినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, రథం కృష్ణమూర్తి గారికి, మరియు మెంటార్స్ ఆర్వీఆర్ గారికి, వాసు సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే నా కో ఫెసిలిటేటర్స్ కి, తర్వాత ఇక్కడ విచ్చేసినటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ నా శుభాకాంక్షలు. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ముందు ప్రార్థన అండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మరియు నా తల్లిదండ్రుల ఆశీస్సులతో ప్రారంభిస్తున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే సమయ పాలన. మీరు అనుకోవచ్చు ఏంటి టైం మేనేజ్మెంట్? మనం రోజు వస్తున్నాం కదా టైంకి, రోజు స్కూల్కి టైంకి వెళ్తున్నాం, రోజు టైంకి హోంవర్క్ చేస్తున్నాం, రోజు భోజనం చేస్తున్నాం టైంకి, రోజు టైంకి నిద్రపోతున్నాం. ఇంకా ఏంటి అంటే మీరు చెప్పిందంతా నిజమే, అన్ని టైం చేస్తున్నాం, కరెక్టే. కానీ మనందరం భగవంతుడు ప్రసాదించినటువంటి 24 గంటల సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? మనం ఎంత సమర్థవంతంగా, ఎంత ఎఫెక్టివ్గా, ఎంత ప్రొడక్టివిటీగా టైంని మనం సద్వినియోగం చేస్తున్నామా లేదా నిర్లక్ష్యం చేస్తున్నామా అనే విషయాల మీద మనం చర్చించుకుందాం ఈరోజు. అలాగే ఏ పనైనా, ఏ రంగంలోనైనా మనం విజయాన్ని సాధించాలంటే కీలకమైన అంశము టైం మేనేజ్మెంట్, సమయ పాలన.
ఇది మీ వ్యక్తిగత జీవితానికి, మీ క్యారియర్కి చాలా ముఖ్యమైనది. సో ఈ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరందరూ చక్కగా గ్రహించి పాయింట్స్ నోట్ చేసుకుని మీ ఫీడ్బ్యాక్ తర్వాత ఇద్దాం. తర్వాత టైం మేనేజ్మెంట్ అంటే ఏమిటి మీకు తెలిసినంత వరకు ఒకసారి చాట్ బాక్స్ లో పెడతారా? ఉన్న టైంని వేస్ట్ చేయకుండా ప్రాపర్ గా యూజ్ చేయడం సార్. గుడ్ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సో ఇలా మనం ఇంటరాక్ట్ అవుతుంటే సెషన్ కూడా బాగుంటుందండి. సో అందరినీ నేను ఇంటరాక్ట్ అవ్వమనే కోరుతున్నాను. వేరెవర్ పాసిబుల్ మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. సరే, గుడ్, బాగా చెప్పారండి, ఎక్సలెంట్. తర్వాత ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే టైం మేనేజ్మెంట్ అంటే సమయ నిర్వహణ. మనం నిర్దిష్టమైన సమయంలో కష్టమైన పనుల్ని ఎలాగ పరిష్కరించుకోవాలో అది చెప్తుంది. టైం మేనేజ్మెంట్ అంటే ఒక క్రమ పద్ధతిలో, ఒక ప్రణాళిక ద్వారా ఎలా ఉండాలో అన్నది మనం నేర్చుకుంటాం. టైం మేనేజ్మెంట్ పాటించడం వల్ల లాభాలు ఏంటి, సమర్థవంతంగా ఎలా పాటించాలి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తెలుసుకునే ముందు మనం ఒక చిన్న వీడియో ప్రజెంట్ చేస్తానండి. అది చాలా ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ వీడియో. नमस्कार दोस्तों, मैं आज आपसे गुजारिश करने वाला हूँ कि छोटी सी बच्ची उसकी जान बचाए. स्क्रीन शेयर అవ్వట్లేదు సార్. వినిపిస్తుందండి? ఆడిబుల్? సుబ్బారావు గారు వినిపిస్తుంది కానీ స్క్రీన్ షేరింగ్ రాలేదు. వీడియో స్క్రీన్ షేరింగ్ రాలా. మీరు ఫస్ట్ స్క్రీన్ షేర్ చేయండి. అది అలాగ ఆపి స్క్రీన్ షేర్ చేయండి, అప్పుడు కనిపిస్తుంది మాకు. స్క్రీన్ షేరా? అవును సార్. అవును సార్. స్క్రీన్ షేర్ చేయమంటారండి? అవును సార్. అవునండి, అవును. అందాక వీడియో మీద పాజ్ నొక్కండి, పాజ్ నొక్కి స్క్రీన్ షేర్ చేయండి సార్. స్క్రీన్ సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు అని అంటారు. మీరు స్క్రీన్ షేర్ నొక్కండి సార్. స్క్రీన్ షేర్ నొక్కిన తర్వాత అప్పుడు వీడియో స్క్రీన్ షేర్ ఎక్కడ ఉంది? మీకు జూమ్ లో కింద ఉంటుంది చూడండి సార్, గ్రీన్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది షేర్ ద స్క్రీన్ అని. జూమ్ లోనా మనకి కింద చూడండి టూల్ బార్ ఉంటుంది, మైక్ సింబల్, కెమెరా సింబల్, పార్టిసిపెంట్స్, చాట్. అదిగా షేర్ స్క్రీన్ వచ్చిందా? కరెక్ట్. అదే సార్, అదే దాని మీద ప్రెస్ చేయండి. ఓకే, షేర్ అన్నది ఓకే. ఇప్పుడు ఓకేనండి? ఇప్పుడు వీడియోకి వెళ్ళాలి. ఓకే,
అదిగోండి సార్, ఆ పక్కన నొక్కండి, అదిగో బెస్ట్ మోటివేషన్ సాంగ్ దాని మీద అదే నొక్కండి అదే అంతే. అదే నొక్కండి. ఇప్పుడు స్టార్ట్ చేయండి. అదే అదే నొక్కండి అంతే. రైట్ అంతే అంతే. రైట్ సార్, సూపర్. నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే చక్కగా మారదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ కాని చూపదు దాక్షిణ్యాలుండవు, ప్రేమ కాని చూపదు దాక్షిణ్యాలుండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తాము, అది మరిచితే అక్కడే ఆగుతాము. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. మనకున్న టైము సరిపోదు తమ్మి, జరగల్ది మేలుకోరు, సమయాన్ని చులకరా చూసినవంటే ఓటమిగా నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జరగల్ది మేలుకోరు, సమయాన్ని చులకరా చూసినవంటే ఓటమిగా నిలిచినట్టే. క్రమపద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన సమయ భావం గొప్పది, అది అతను చెప్పిన కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో, గెలిచిన నీ గతకాలాన్ని అడుగు, కోల్పోయిందేంటో, అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. ఒకసారి నువ్వు ప్రతిమారి చూడు, కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు ప్రతిమారి చూడు, కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మరిచాములురా సమయం అంటే తమ్ముడా, విలువలతోని బతికే బతుకును అందిస్తదిరా నిన్నుగా, క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మరునిత్యం. స్వేరం సైనికుడై సాగర కాలం నీరేసం, ఆ జెండా ఎత్తి నడవల తమ్ముడ ధైర్యం నీ కనునిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే చక్కగా మారదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ కాని చూపదు దాక్షిణ్యాలుండవు, ప్రేమ కాని చూపదు దాక్షిణ్యాలుండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తాము, అది మరిచితే అక్కడే ఆగుతాము. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. I think you have enjoyed the song. So, am I audible? Yes sir, you are audible. You are audible sir. Ball sir, carry on. Super, carry on. I think you people have enjoyed the song. ఇది చాలా ఇన్స్పిరేషనల్ సాంగ్ అండి. టైము అంటే కాలము దాని తాలూకా విలువల మీద రచించినటువంటి చెప్పండి సార్, కనిపిస్తుంది రావట్లేదండి. మీరు పీపీటీ షేర్ చేయట్లేదు కదా, జూమ్ ఒకటే కనిపిస్తుంది. అదే ఇంకా పీపీటీ స్టార్ట్ చేయాలా? అయితే అందాక ఆపేసి మామూలుగా చెప్పండి, స్టార్ట్ చేసినప్పుడు ఎదురు కానీ. అలాగే ఇది పాటను మానుకోట ప్రసాద్ గారు రాశారండి. హైమత్ అనే అతను పాడారు. స్వేరో అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ఇది తయారు చేశారు. స్వేరో అంటే ఏంటంటే
ఫర్ సోషల్ వెల్ఫేర్, ఎయిరో, ఏఈఆర్ఓ, ఎయిరో అంటే ఆకాశమే హద్దు. ఈ ఆర్గనైజేషన్ ఫౌండరు ప్రవీణ్ కుమార్ గారు, ఐపీఎస్. ఈ కాలం నీతో నడవదు అనేటువంటి ఈ సాంగ్ ని, ఇన్స్పిరేషనల్ సాంగ్ ని వీళ్ళు వీడియో రికార్డింగ్ చేసి అందరికి. సో కాలం నీతో నడవదు, నిన్ను అడిగి ముందుకు సాగదు, సంకల్పం ఉంటే చాలదు, దానికి సమయం కదరే ఆయుధం. ఒక సంకల్పం ఉంటే సరిపోతుంది, దానికి టైం కూడా యాడ్ చేసి సకాలంలో చేసినట్లయితే మీకు సకాలం తాలూకా విలువను మీకు తెలుస్తుంది. అలాగే విజయం నేరుగా చేరదు. సార్ వాసు సార్ మీరు అన్మ్యూట్ లో ఉన్నారు సార్. అన్మ్యూట్ లోనా? మ్యూట్ లోకి వెళ్ళండి సార్, మ్యూట్ లోకి వెళ్ళండి, నాయిస్ వస్తుంది. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మారదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణం విలువని తెలుసుకో. మీకు విజయం నేరుగా ఎవరికీ చేరదండి. అదృష్టానికంటే మన శ్రమ శక్తిని నమ్ముకోవడం మంచిది. అలా శ్రమ పడితేనే తప్పకుండా మనకి విజయం సాధించగలుగుతాం. ఇది మెయిన్ గా ఇన్స్పిరేషన్ సాంగ్ అండి. ఐ థింక్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. నచ్చినట్లయితే చాట్ బాక్స్ లో ఎస్ అని పెట్టండి. చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. సో నౌ బిఫోర్ we go deep into the subject, let us know the importance of time. ఇప్పుడు మీరు ఒక పాట వినే ఉంటారు, టిక్ 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 టిక్, గడియారం 12 అయింది అనే ఒక పాట ఇది వరకు వచ్చింది, అది వినే ఉంటారు. టిక్ 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 అనే శబ్దం వింటున్నప్పుడు మన గుండె లబ్డబ్ 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 అని కొట్టుకుంటుంది. కారణం ఏంటంటే వీఆర్ రన్నింగ్ ఎగ్నెస్ట్ ది టైం. మనం సమయానికి వ్యతిరేకంగా పరిగెడుతూ ఉంటాం. ఆఖరి నిమిషం వరకు తయారవ్వం, అప్పుడు వేగాన్ని పెంచుతాం. ప్రతి క్షణం ఎంత టెన్షన్ ఉంటుందంటే అది మనకి తెలియకుండానే టైం అయిపోతూ ఉంటుంది. ఒక తల్లిని అడగండి, మార్నింగ్ ఫస్ట్ అవర్ ఎంత కష్టపడుతుంది ఆమె. పిల్లల్ని తయారు చేయాలి, పిల్లలకి టిఫిన్ బాక్స్ అరేంజ్ చేయాలి, భర్తకి టిఫిన్ బాక్స్ అరేంజ్ చేయాలి, పిల్లలకి డ్రెస్సులు వేయాలి, బూట్లు వేయాలి, వాళ్ళకి లంచ్ బాక్సులు అవి ఇచ్చి స్కూల్కి పంపాలి. అలాగే భర్త కూడా ఈ పిల్లల్ని, ఒక పిల్లని ఒక స్కూల్ దగ్గర, ఒక పిల్లాన్ని ఒక స్కూల్ దగ్గర దింపి ఈ ట్రాఫిక్ జామ్లన్నీ ఎదుర్కొని తన ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఆ 1 అవర్ ఎంతో కష్టపడతాడు, టెన్షన్ లో వెళ్తూ ఉంటాడు. సో ఇది అందుకే సమయాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. ఇందులో ఏ లింక్ సరిగ్గా టైంకి తయారవకపోయినా, టిఫిన్ బాక్స్ బట్టలు, వీళ్ళు హోంవర్క్ బుక్స్లు ఇవన్నీ సర్దకపోయినా, ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే టైం వేస్ట్ అయిపోతే అది ఎలాగా మనం సర్దుకోవాలి, దాన్ని ఎలాగా సమయపాలన ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే మనకి కష్టాలు నష్టాలు జరుగుతాయి. సో రెస్పెక్ట్ టైం. ఇఫ్ యూ రెస్పెక్ట్ టైం, టైం రెస్పెక్ట్. మీరు కానీ టైంని రెస్పెక్ట్ చేసినట్లయితే టైం మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తుంది. టైమే కదా అని ఏమిటో అనుకోకండి. టైం ఈజ్ ఈక్వలెంట్ టు మనీ. ఈక్వలెంట్ టు మనీయే కాదండి, మోర్ దాన్ మనీ. సో మీరు ఉద్యోగం రోజు 8 గంటలు చేస్తున్నారు అంటే మీరు 8 గంటల సమయాన్ని మీరు కంపెనీకి అమ్మేశారనమాట. అంటే దానికి ప్రతిఫలంగా కంపెనీ మీకు కొంత డబ్బు ఇస్తుంది అనుకోండి. అయితే అలాగే డాక్టర్లు అవనివ్వండి, యాక్టర్లు అవనివ్వండి, లాయర్స్ అవనివ్వండి, అందరు కూడా తమ సమయాన్ని సంపాదన కోసం వెచ్చిస్తూ ఉంటారు. సో అంటే సమయాన్ని మీరు క్యాష్ చేసుకుంటున్నారు. ఎస్ ఆర్ నో చాట్ బాక్స్ లో పెట్టండి. యు ఆర్ ఎన్కాషింగ్ ది టైం. చాట్ బాక్స్ కనిపించట్లేదు. ఓకే, యూటిలైజ్ ఎవ్రీ సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ అకౌంట్ లో 86,400 రూపాయలు క్రెడిట్ అయింది అనుకోండి. యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే 86,400 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయిందంటే డెఫినెట్లీ ఎనీబడి విల్ బి హ్యాపీ. బట్ ఈ 86,400 మీ టైం బ్యాంక్ లో ప్రతిరోజు రాత్రి 12 గంటలకి క్రెడిట్ అవుతుంది. మీకు తెలుసో లేదో. 86,400 సెకండ్లు అంటే 24 × 60 × 60 సరిగ్గా రాత్రి 12 గంటలకు మీకు రోజు క్రెడిట్ అవుతాయి. దీన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇది కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సద్వినియోగం చేసుకున్న వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. సచిన్ తెండూల్కర్, విరాట్ కోహ్లీ, పివి సింధు మొదలైన వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు.
వీళ్ళు తెల్లవారుజామున 4 గంటలకే లేచి ప్లే గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని అట్నుంచి వచ్చి మళ్ళీ తయారై మళ్ళీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఈవినింగ్ మళ్ళీ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ వచ్చి రాత్రి హోంవర్క్లు చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డేకి రెడీ అయ్యేవారు. అంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, టైంని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. మనం ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదండి? మనం కూడా అవ్వచ్చు కదా సచిన్ టెండూల్కర్ లాగా. సో అటువంటి వాళ్ళు వరల్డ్ లో నెంబర్ 1, దే బికేమ్ నెంబర్ 1 బికాస్ ఆఫ్ దేర్ ఎఫర్ట్స్ అండ్ టైం మేనేజ్మెంట్. తర్వాత ప్రైమ్ టైం అండి. ప్రైమ్ టైం అంటే ప్రతి వాళ్ళకి ఒక ప్రైమ్ టైం ఉంటుంది. టీవీ సీరియల్ వాళ్ళకి ఒక ప్రైమ్ టైం ఉంటుంది. మరి మనకెందుకు ఉండకూడదండి? ప్రైమ్ టైం అంటే ఏంటంటే ఆ టైంలో మన మేధస్సు, మన మనసు బాగా పనిచేస్తుంది. ఆ టైంలో మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రేట్ యాక్టర్ అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎన్టీఆర్ గారు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆయనకి ప్రైమ్ టైం అండి. అంటే ఆయన ఆ టైంలో వచ్చినటువంటి డైరెక్టర్లు కానివ్వండి, ఎవరైనా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ స్క్రిప్ట్ చదివి దాన్ని కాస్త ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటే చెప్పి ఇలాంటివన్నీ కూడా ఆ టైంలోనే ఆయన చేసేవారు. అలాగే ఆ టైంలోనే యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆయన మంచి మంచి డెసిషన్స్ కూడా తీసుకునేవారు. అలాగే దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా ఆయనకి రాత్రి 12 నుంచి పొద్దున్న 6 వరకు ఆయనకి ప్రైమ్ టైం అండి. ఆ టైంలో ఆయన పాటలు అద్భుతంగా రాసేవారు. ఎంత అద్భుతం అంటే మరి చెప్పనవసరం లేదు మీకు. అలాగా అది ఆయనకి ప్రైమ్ టైం. ఆయన రాత్రి 12 నుంచి తెల్లవారు 5 వరకు కూడా మంచి సమయం అండి అది ఆయనకి. ఎందుకంటే రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేసినా ఏకాగ్రతతో ఏం చేసినా కూడా సక్సెస్ అవుతుంది. సో అది ఆయనకి ప్రైమ్ టైం. అలాగే ప్రతి వాళ్ళకి ఒక ప్రైమ్ టైం ఉంటుంది, మీకు ఒక ప్రైమ్ టైం ఉంటుంది. అంటే ఆ ప్రైమ్ టైంలో మన మనసు మేధస్సు చక్కగా పనిచేస్తాయి, ఏకాగ్రతతో పనిచేస్తాయి. ఎందుకంటే రాత్రి నిశ్శబ్దంగా ఉంటుంది, ఏ సౌండ్స్ రావు, ఏమీ రావు. సో మన మనసును ఏకాగ్రతతో మనం ఏం చదివినా, మనం ఏదైనా పని తలుచుకున్నా సక్సెస్ఫుల్ గా చేస్తాం, విజయం మనల్ని వరిస్తుంది. అలాగే ముఖ్యంగా విద్యార్థులు కానీ ఇది పాటించినట్లయితే చక్కగా బాగుంది. ఇంకొకటి ఏంటంటే బ్రహ్మీ ముహూర్తంలో ఏం చేసినా సక్సెస్ఫుల్. బ్రహ్మీ ముహూర్తం అంటే ఏమిటంటే తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి గంట 24 నిమిషాల ముందుని బ్రహ్మీ ముహూర్తం అంటారు. అంటే స్వయంగా బ్రహ్మగారు పెట్టినటువంటి ముహూర్తం అంటే ఇది వేదకాలం నుండి వస్తుంది. ఈ బ్రహ్మీ ముహూర్తంలో ఎవరైనా ఋషులు కానీ, అప్పుడు గురుకులలో వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ తలుచుకున్న పనులు కానీ చేసుకున్నట్లయితే చక్కగా సక్సెస్ఫుల్ గా అయ్యేవి. అలాగే ఈ బ్రహ్మీ ముహూర్తంలో విద్యార్థులు కానీ ఆ టైంకి లేచి చక్కగా పాఠాలు చదువుకున్నట్లయితే ఈ మెమరీ చక్కగా బాగుంటుంది. అలాగే మీరు చదువుకున్న అన్ని జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చక్కగా మీరు జ్ఞాపక శక్తిని పెంచుకుంటారు. ఈ పీరియడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే మీరు అనుకోవచ్చు 4:30 గంటలకి లేవడం చాలా కష్టం అండి అని. ఓకే, ఐ డూ అగ్రీ. కానీ 4:30 గంటలకి లేవడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. ముందు మొదటి రోజు అలారం పెట్టుకోండి 4:30కి, మీరు లేవలేరు. రెండో రోజు ట్రై చేయండి, లేవలేరు. మూడో రోజు 4:30కి చేసినప్పుడు కొద్దిగా అనిపిస్తుంది లేస్తే బాగుందని, అట్లీస్ట్ 5 గంటలకు లేస్తారు. నెక్స్ట్ డే మళ్ళీ అలారం పెట్టుకోండి, అలాగా ఇంప్రూవ్ చేయండి డే బై డే. సో 5:05కి లేస్తారు. అలాగలాగా 4:30కి లేవడం అలవాటు చేసుకోండి. ఒకసారి మీకు అలవాటు అయిపోయి 5-6 రోజులు కంటిన్యూగా అలవాటు అయిపోయింది అనుకోండి, మీకు వద్దన్న ఆ టైంకి తెలివి వచ్చేస్తుంది. అంటే మన జీవ గడియారాన్ని మనం అదుపులో పెట్టుకొని కంట్రోల్ చేసుకొని ఆ టైంకి లేవగలిగేటువంటి దీన్ని మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఏదైనా ఫలితం వస్తుంది. అలాగే చూడండి, వేకువజామునే కోడి కూస్తుంది. ఇంచుమించు బ్రహ్మీ ముహూర్తం టైంకే కోడి కూస్తుంది. మన పూర్వీకులు కోడి కూయగానే లేచిపోయేవారు. అంటే ఏంటి, వాళ్ళకి తెలిసింది ఆ టైంలో కోడి కూస్తుందంటే 4:30 అయ్యింది ఖచ్చితంగా. లేచి చక్కగా వాళ్ళ పనులు సూర్యోదయం అయినటువంటి స్నానాలు వానాలు అన్నీ చేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయేవారు. సో ఈ బ్రహ్మీ ముహూర్తం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి వాళ్ళు ఆచరించవలసిందే. చిన్నవ నుండి పెద్దవ నుండి ఎవరైనా విజయాన్ని కానీ సక్సెస్ కానీ చేరాలి అనుకుంటే ఈ సమయపాలను మనం పాటించాలి. సరే, ఇప్పుడు స్లైడ్స్కి వెళ్దామండి. ఓకే సార్, ఓకే, షేర్ చేయండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి నేను స్లైడ్కి వెళ్ళి ఓపెన్ చేయనా? అలా చేయండి సార్, క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. నాకు అదే చెప్పాను మీకు.
క్లోజ్ చేసి ఓపెన్ చేసినా పర్లేదు, లేదంటే మీరు ఇప్పుడు స్లైడ్ చేయండి సరిపోతుంది. పీపీటీ క్లిక్ చేయండి. అదే పీపీటీ అదే సార్, అదే ఓపెన్ అవుతుందండి. అవుతుంది సార్, అవుతుంది ఒక్క నిమిషం. వచ్చిందండి. ఓకే, వచ్చింది సార్, వచ్చిందండి. ఇక్కడండి టైం మేనేజ్మెంట్. వాట్ ఇస్ టైం మేనేజ్మెంట్ అనేది మనకు కొద్దిగా తెలుసు. టైం మేనేజ్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ planning and controlling how much time to spend on specific activity. Good time management enables individuals to complete more in a shorter period of time, lowers stress, and leads to career success. Time management refers to managing time efficiently so that right time is allotted to the right activity. The ability to manage actively. అంటే ఒక నిర్దిష్టమైన, సింపుల్ గా చెప్పాలంటే టైం మేనేజ్మెంట్ అంటే ఒక నిర్దిష్టమైన కాలంలో మనం ఎంత ఎఫెక్టివ్ గా మన సమయాన్ని వెచ్చించగలం, ఎంత ఎఫెక్టివ్ గా, ఎంత ప్రొడక్టివ్ గా మన తాలూకా సమయాన్ని వెచ్చించగలం అనేదే టైం మేనేజ్మెంట్. తర్వాత ఇది అయిపోయిందండి ఆల్రెడీ. ఇప్పుడు మీకు కొన్ని కొటేషన్స్ వినిపిస్తాను. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. టైం అనేది, కెరటాలు అనేవి ఒకరి గురించి వేచి ఉండమండి. సముద్రం ఒడ్డుకెళ్ళి మనం కెరటాలను ఆగమంటే ఆగవు కదా, సో అలాగే టైం కూడా ఆగదు. టైం లాస్ట్ విల్ నెవర్ కమ్ బ్యాక్. పోయిన సమయాన్ని మనం తిరిగి తెచ్చుకోలేము. టైం ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. మనీ కంటే టైము చాలా వాల్యూ ఉంది. యూ కెన్ గెట్ మోర్ మనీ బట్ యూ కెనాట్ గెట్ మోర్ టైం. టైం అనేది వెనక్కి రాదు. సో ఇట్ ఈజ్ ఎ వాల్యుబుల్. ద కీ ఈజ్ నాట్ స్పెండింగ్ బట్ ఇన్వెస్టింగ్ ఇట్. టైం అనేది ఇన్వెస్ట్ చేయడానికే ఉంది కానీ వృధా చేయడానికి లేదు. టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్. ఈ రోజు న్యూస్ పేపర్ మీకు, ఈ రోజు న్యూస్ అన్నవి రేపటికి ఉండవండి, మారిపోతాయి. ఈ రోజు న్యూస్ అన్నది రేపటికి ఓల్డ్ అయిపోతుంది. ఇవాళ న్యూస్ పేపర్ ఖరీదు రేపటికి స్క్రాప్ వాల్యూమే. So yesterday is gone, tomorrow has not yet come. We have today. Let us begin. నిన్న జరిగింది గాన్, నిన్నటిది మర్చిపోండి. టుమారో, రేపటి గురించి మర్చిపోండి. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఆలోచించాలి మనం. అంటే ఎస్టర్డే ఈజ్ ఎ హిస్టరీ, టుమారో ఈజ్ ఎ మిస్టరీ. లెట్ us think about today. నిన్నటి రోజు జరిగిన కదా, రేపటి రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు, అందుకే మిస్టరీ అన్నారు. అంచేత ఈ రోజు గురించే మనం ఆలోచించాలి. టేక్ కేర్ ఆఫ్ మినిట్స్, అవర్స్ విల్ టేక్ కేర్. ఎవ్రీ మినిట్ కానీ మీరు కేర్ తీసుకుని చేసినట్లయితే అవర్స్ ఆటోమేటిక్ గా మిమ్మల్ని కేర్ తీసుకుంటాయి. అలాగే మోస్ట్ ఆఫ్ us స్పెండ్ టూ మచ్ టైమ్ ఆన్ వాట్ ఈజ్ అర్జెంట్ అండ్ నాట్ ఇనఫ్ టైమ్ ఆన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు చాలా మటుకి అర్జెంట్ అనే అనుకుంటారు కానీ దే ఆర్ నాట్ థింకింగ్ ఆన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. అర్జెంట్ అని ఇంపార్టెంట్ కూడా మనం టచ్ చేయాలి. అర్జెంట్ తో పాటు అర్జెంటే కాకుండా ఇంపార్టెంట్ విషయాలు కూడా మనము టచ్ చేయాలి. సో ఐ మస్ట్ గవర్న్ ద క్లాక్ అండ్ నాట్ గవర్న్ బై ఇట్. మనం క్లాక్ అంటే సమయాన్ని ఫాలో అవ్వాలి, సమయం మనల్ని ఫాలో అవ్వదు. తర్వాత ఇక్కడ పంక్చువాల్ గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. టైం అంటే పంక్చువాలిటీ, టైంకి రావడం అనేది ఇది పంక్చువాలిటీ. ఈ టైం మేనేజ్మెంట్ లో చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను షిప్ యార్డ్ లో వర్క్ చేస్తున్న టైంలో మా కొరియన్ కంపెనీతో ఒక కాంట్రాక్ట్ ఉండేది. ఆ మెషినరీ ఇన్స్పెక్ట్ చేయడానికి మా కంపెనీ నుంచి ఒక జనరల్ మేనేజర్ గారు ఆ కొరియా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 2-3 days ఉన్నప్పుడు ఆ మేనేజర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏంటి అడిగారంటే, సార్ మీకు ఇక్కడ అటెండెన్స్ ఎలాగ కంట్రోల్ చేస్తారు అంటే, ఆ మేనేజర్ అన్నాడు, ఇంత కంట్రోల్ ఏముందండి, ఆటోమేటిక్ టైంకి వస్తారు, టైంకి వెళ్ళిపోతారు అంటే. నా ఉద్దేశం అది కాదండి. ఇన్ కేస్ ఎనీబడి ఫెయిల్స్ టు కమ్ ఆన్ టైం అంటే 10 minutes రావచ్చు, 15 minutes రావచ్చు, ఈ నెలలో లేట్ అవ్వచ్చు, ఇలాగా చేస్తే మీరు ఏమిటి యాక్షన్ తీసుకుంటారు? ఈ 10 ఏళ్ళు నేను వర్క్ చేస్తాను, బస్సు
వస్తాయండి, బస్సు కానీ ట్రైన్ కానీ వాటి చూసి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. వాచి అంత యాక్యురేట్ గా వస్తాయి. 10 years లో మా వాళ్ళు ఎవరు లేరు. ఈయన మరీ గుచ్చి అడిగితే ఒక్కసారి ఎప్పుడో గుర్తు నాకు ట్రైన్ యాక్సిడెంట్ అయిందండి. అప్పుడు వాళ్ళు ఒక రెడ్ ఫ్లాగ్ ఇస్తారు, అందు మీద రాస్తారు 2 hours డిలే అయింది, 3 hours డిలే అయింది. ఆ ఫ్లాగ్ పట్టుకొచ్చినట్లయితే మేము అటెండెన్స్ ఇచ్చేస్తాం. ఈయన చాలా ఆశ్చర్యపోయాడు, ఏంటి ఈ కొరియన్ కంపెనీ ఇంత చక్కగా సమయపాలన చేస్తుంది ఏమిటి అని అనుకుని. సో మన ఇండియాలో లేదని కాదు, మన కన్స్ట్రైంట్ మనవే, వాళ్ళ కన్స్ట్రైంట్ వాళ్ళవే. సో అంటే అంత సమయపాలన వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అలాగే నెక్స్ట్ డే ఆయన ఏం చేశాడంటే, ఏమంటే ఒక మెసేజ్ అర్జెంట్ గా ఇండియా పంపాలి, సో నేను రాసిస్తాను, మీ తాలూకా ఆపరేటర్ తీసుకొచ్చి మెసేజ్ పంపుతాను. ఒక అమ్మాయి వస్తుంది, తీసుకుంటుంది. ఆ మెసేజ్ తీసుకున్న తర్వాత అర్థమైందండి అని చెప్పేసి ఆ అమ్మాయి మెసేజ్ ఇండియాకి ట్రాన్స్మిట్ చేస్తుంది. పూర్వం రోజుల్లో ఈ మెసేజ్ పంపడానికి కంప్యూటర్స్ కానీ ఇవి కానీ ఆ టైంలో 80 ప్రాంతంలో ఏమీ లేవు. టెలిప్రింటర్ అనేది ఉండేది. ఆ టెలిప్రింటర్ ద్వారా ఈ మెసేజ్ ని ఇండియాకి మా కంపెనీకి ట్రాన్స్మిట్ చేయాలి. ఆ అమ్మాయి చేస్తుంది. సో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఆయన అగైన్ వాళ్ళ మేనేజర్ని అడుగుతారు, ఏమంటే ఆ మెసేజ్ ట్రాన్స్మిట్ అయిందా ఒకసారి అడిగి చెప్పండి అంటే, ఆ మేనేజర్ అంటాడు, అబ్బా అలాంటి పని ఎప్పుడు చేయకండి, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసేసుకుంటుంది. ఎందుకంటే మేము ఒక్కసారి మెసేజ్ ఇచ్చామంటే ఇట్ ఈస్ డన్. ఒకవేళ అవ్వకపోతే అమ్మాయి వెనక్కి వచ్చి, ఏమంటే ఇది నాకు అర్థం అవ్వలేదు, అయితే ఏదైనా ప్రాబ్లం ఉంది, వెళ్ళలేదు అని ఆల్టర్నేటివ్ అడుగుతుంది. సో అంచేత అంత చక్కగా వాళ్ళు ఏ పని చేసినా ప్రతి పనిలోనూ కూడా వాళ్ళు టైం మేనేజ్మెంట్ ని ఖచ్చితంగా పాటిస్తారు. సో మనం వాళ్ళ దగ్గర కొంచెం అంశాలు ఉన్నాయి, అలాగే మన దగ్గర నేర్చుకున్న అంశాలు వాళ్ళకి ఉన్నాయి. సో అంచేత నేను చెప్పదలిచేది అంటే పంక్చువాలిటీకి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. తర్వాత నెక్స్ట్ అండి, వాల్యూ ఆఫ్ టైం. టు రియలైజ్ ద వాల్యూ ఆఫ్ 1 year, ఆస్క్ ఎ స్టూడెంట్ హూ హ్యాస్ ఫెయిల్డ్ హిస్ ఫైనల్ ఎగ్జామ్. సో ఒక సంవత్సరం యొక్క విలువగా తెలియాలంటే ఫైనల్ ఎగ్జామ్ లో పోయినటువంటి స్టూడెంట్ అడగండి, ఆయనకి తెలుస్తుంది ఒక సంవత్సరం తాలూకా వాల్యూ. ఎందుకంటే ద హోల్ ఇయర్ హీ హ్యాస్ టు స్టడీ అగైన్ ద ఎంటైర్ సిలబస్. సో ఆ వాల్యూ 1 year తాలూకా వాల్యూ తెలియాలంటే మీరు ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్ అడిగితే ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే టు రియలైజ్ ది వాల్యూ ఆఫ్ 1 month, ఆస్క్ ఏ మదర్ ఆఫ్ ఏ ప్రీమెచ్యూర్ బేబీ. మీకు ఒక నెల తాలూకా వాల్యూ కానీ తెలియాలి అంటే ప్రీమెచ్యూర్ బేబీ కన్నటువంటి ఒక ఆవిడ్ని అడగండి, ఆమె ఎంత బాధపడుతుంది, నాయన ఒక్క నెల ఆగుంటే బాగుండేది కదా. సో ఇప్పుడు ఇన్క్యుబేటర్ సెంటర్ లో పెట్టాల్సి వచ్చింది అంటే ఆ హీట్ అడ్జస్ట్మెంట్, రూమ్ లో ఉన్న హీట్ అడ్జస్ట్మెంట్, బయట ఉన్న అడ్జస్ట్మెంట్ కి అతనికి దాన్ని ఏమంటారు, ఇన్క్యుబేటర్ లో పెడతారు ఆ బేబీని ఆ 1 month. సో ఆ ప్రక్రియ కోసం పాపం ఎంత బాధపడుతుంది తల్లి, విచారిస్తుంది. సో ఆ బిడ్డతో అంటుంది అనమాట, నాయన ఒక్క నెల ఆగుంటే ఎంత బాగుంది అంటే ఆ వాల్యూ ఆ తల్లికే తెలుస్తుంది, ఒక నెల తాలూకా వాల్యూ. అలాగే టు రియలైజ్ వాల్యూ ఆఫ్ 1 week. సో ఒక న్యూస్ పేపర్ ఎడిటర్, వీక్లీ న్యూస్ పేపర్ ఎడిటర్ గా అడిగితే ఆ వాల్యూ ఆఫ్ 1 week చెప్తాడు ఆయన. ఆ 1 week లో అతను ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, ఎంత హెక్టిక్ యాక్టివిటీ ఉంటుంది, సో ఆ ఎడిటర్ ఒక్కడికే తెలుస్తుంది వాల్యూ ఆఫ్ వీక్ గురించి. అతన్ని అడిగితే వాల్యూ ఆఫ్ ది వీక్ గురించి చెప్పగలడు. అలాగే టు రియలైజ్ వాల్యూ ఆఫ్ 1 day, ఆస్క్ ద డైలీ వేజ్ లేబర్. డైలీ వేజ్ లేబర్ అన్నవాడు ఏ రోజు కూలి డబ్బులు తెచ్చుకొని ఆ రోజు పొట్ట పోషించుకుంటారు, ఫ్యామిలీని పెంచుకుంటారు. అయితే ఒక్క రోజు కానీ ఆయన పనికి వెళ్ళలేదనుకోండి, ఆ డబ్బులు రావు, ఇతను ఫ్యామిలీని పోషించుకోవడం ఇక్కడ చాలా కష్టపడతాడు. సో అంచేత ఆ వాల్యూ ఎవరికి తెలుస్తుంది, ఆ డైలీ వేజ్ లేబర్కే ఆ వాల్యూ తెలుస్తుంది. అలాగే టు రియలైజ్ ద వాల్యూ ఆఫ్ 1 hour, ఆస్క్ ద లవర్స్ హు ఆర్ వెయిటింగ్ టు మీట్. ఆ లవర్స్ వెయిట్ చేయడానికి ఆ 1 hour చాలా కష్టంగా ఉంది. ఆ వాల్యూ తెలియాలంటే వాళ్ళని అడగాలి. అలాగే టు రియలైజ్ ది వాల్యూ ఆఫ్ 1 minute, ఆస్క్ ఏ పర్సన్ హూ మిస్డ్ ద ప్లేన్, ట్రైన్ ఆర్ బస్. ఒక్క నిమిషం తాలూకా విలువ కానీ మీకు తెలియాలి అంటే ప్లేన్ మిస్ అయిన వాళ్ళకి, ట్రైన్ మిస్ అయిన వాళ్ళకి, బస్ మిస్ అయిన వాళ్ళకి అడగరు, అయ్యో ఎంత బాధపడతారో. ఎందుకంటే రేపు వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది, అటెండ్ అవ్వాలి, వెళ్ళలేకపోతారు. సో ఆ ఒక్క నిమిషం లేట్ అవడం వల్ల వాళ్ళు మిస్ అవుతారు. సో ఆ వాల్యూ తెలియాలంటే ఆ టైం వెళ్ళలేకపోయిన ప్రయాణికుని అడిగితే ఆ వాల్యూ అనేది తెలుస్తుంది. అలాగే టు రియలైజ్ వాల్యూ ఆఫ్ ఏ సెకండ్, ఆస్క్ ఏ పర్సన్ హూ హ్యాస్ సర్వైవ్డ్ ఎన్ యాక్సిడెంట్. ఒక సెకండ్ వాల్యూ కానీ తెలియాలంటే త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నటువంటి ఒక వ్యక్తిని అడగండి. ఒక్క సెకండ్ లో నాకు యాక్సిడెంట్ అయి ఉండేది, భగవంతుడి దయ వల్ల మిరాకిల్ గా నేను తప్పించుకున్నాను.
ఒక సెకండ్ కానీ వేగం పెంచి ముందుకు వెళ్ళినట్లయితే నేను చనిపోయి ఉండేవాడిని అని ఎంత భయపడుతూ చెప్తాడు ఆమె. సో ఆ సెకండ్ వాల్యూ తెలగాలంటే యాక్సిడెంట్ లో తప్పించుకున్నటువంటి వ్యక్తిని అడగండి, ఆ సెకండ్ వాల్యూ చెప్తాడు. అలాగే టు రియలైజ్ ద వాల్యూ ఆఫ్ ఎ మిల్లీ సెకండ్ ఆస్క్ ఎన్ అథ్లెట్ హూ మిస్డ్ ద గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్. మిల్లీ సెకండ్ అంటే ఎంత అండి? ఒక సెకండ్ లో 1000 వంతు, అంటే కనురెప్పపాటు కంటే తక్కువ. అది కానీ మిస్ అయిపోయి పాపం గోల్డ్ మెడల్ మిస్ అయిపోయిన వాడు ఎంత బాధపడతాడండి. ఒక్క మిల్లీ సెకండ్ కానీ ముందు పరిగెట్టుంటే నాకు ఈ మెడల్ గోల్డ్ మెడల్ వచ్చింది అని బాధ. ఆ వాల్యూ ఆ అథ్లెట్కే తెలుస్తుంది. మనం టైం మేనేజ్మెంట్ తాలూకా విలువలు తెలుసుకోవాలంటే, సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే ఈ పద్ధతులు మనం తప్పకుండా పాటించాలి. ముందండి ఈ టైం మేనేజ్మెంట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ స్టార్ట్స్ విత్ గోల్ సెట్టింగ్, ప్లానింగ్, ప్రయారిటైజింగ్, షెడ్యూలింగ్. ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ స్టార్ట్ విత్ గోల్ సెట్టింగ్ ఎలా చేయాలి, ప్లానింగ్ ఎలా చేయాలి, ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఎలా షెడ్యూల్ చేయాలి, ఈ విషయాలన్నీ ఈ టైం మేనేజ్మెంట్ లో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇది డయాగ్రామ్ అండి. సెట్ గోల్స్ కరెక్ట్లీ, prioritize wisely, set a time, ఇందులో ఇచ్చాను క్లియర్ గా. Set goals correctly, prioritize wisely, set time limit to complete the task, take a break between tasks, organize yourself, remove non-essential tasks, activities, plan ahead. So ఈ అంశాలను మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఎప్పుడు కూడా మనం ఇంకొకరితో కంపేర్ చేసుకోం. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్. మనకు మనమే సాటి. మనం ఒకరితో ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. అవతలవాడు ఐఏఎస్కి వెళ్తున్నాడు, నేను ఐఏఎస్కి వెళ్ళాలి, అవతలవాడు ఏది ఎంబీబీఎస్ కి సెలెక్ట్ అయ్యి నేను కూడా ఎంబీబీఎస్ చదవాలి, ఇలాంటి కంపారిజన్ అనేది చేసుకోకూడదు. ఎవ్రీ ఇండివిజువల్ మీ వాల్యూ మీకుంది, అతడి వాల్యూ అతడికి ఉంది. అంచేత కంపారిజన్ అనేది ఫస్ట్ చేయకూడదు. సో మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారో, మీరు ఏ గోల్ సెట్టింగ్, మీరు ఏ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో, ఏమి అవ్వాలనుకుంటున్నారో అది మీరు ఒక డైరీ ఓపెన్ చేసి రాసుకోండి. సో మీరు ఒక కంపెనీకి ఎండి అవ్వాలనుకుంటున్నారా, సిఇఓ అవ్వాలనుకుంటున్నారా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా, ఒక సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారా అనేటువంటి లైఫ్ టైం గోల్స్ ని మీరు నిర్దేశించుకోవడం వలన మీ క్యారియర్ కానీ మీ జీవితాన్ని కానీ సరిగ్గా నడవడానికి ఉపయోగపడుతుంది. అంచేత మీరు ఒక గోల్ ని నిర్ణయించుకోవాలి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఏ గోల్, దట్ ఈస్ లాంగ్ టర్మ్ గోల్. సో సెట్ గోల్స్ కరెక్ట్లీ. గోల్ ని కరెక్ట్ గా నిర్ణయించుకోవాలండి. ఇది ఒక స్మార్ట్ పద్ధతి ద్వారా, ఒక ఎక్రానమీ చెప్తాను మీకు. స్మార్ట్ అనే ఎక్రానమీ. ఎస్ ఫర్ స్పెసిఫిక్, అంటే మీ గోల్ ఎలా ఉండాలంటే నిర్దిష్టమైనదిగా ఉండాలి. గోల్ సెట్ చేసుకోవాలి. గోల్ అనేది స్పెసిఫిక్ గా ఉండాలి, అది మధ్యలో మార్చుకోకూడదు. మీరు ఏ గోల్ అయితే అనుకుంటారో చివరి వరకు అదే గోలు మీకు ఉండాలి, మార్చకూడదు. సపోజ్ మీరు ఒక డాక్టర్ అవ్వాలనుకున్నారో, ఇంజనీర్ అవ్వాలనుకున్నారో, దానికి తగినట్టుగా మీరు ప్రణాళిక ముందు నుంచి వేసుకోవాలి. సో మెజరబుల్ అంటే ఏంటండి? బై అసెసింగ్ యువర్ పెర్ఫార్మెన్స్ యూ కెన్ సీ ద ప్రోగ్రెస్. అంటే మీరు డే బై డే, మంత్ బై మంత్ మీ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అనేటువంటిది అసెస్ చేసుకోవాలి. అంటే మీరు చదువుతున్నారు, టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ, లేకపోతే ఇంటర్ తర్వాత ఎంసెట్ తర్వాత ఎంబీబీఎస్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ చేరుతారు. అలాంటప్పుడు మీకు ఇయర్ టు ఇయర్ మీరు ఎంతవరకు చదవగలిగారు, మీ కెపాసిటీ ఎంతవరకు వచ్చింది అని మీరు మెజర్ చేసుకోవాలి. సో బై అనలైజింగ్ యువర్ ప్రోగ్రెస్ యూ కెన్ ఇంప్రూవ్ అండ్ యువర్ పెర్ఫార్మెన్స్ వెల్. ఈజ్ ద ప్రోగ్రెస్ ఈజ్ యాజ్ పర్ ప్లాన్. మీరు అనుకున్న ప్రణాళిక ప్రకారము, ఇది ప్లాన్ ప్రకారము ఇది జరుగుతుందో లేదా అన్నది ఒక రకమైనటువంటి మెజర్మెంట్ అన్నమాట. దాన్ని మీరు అసెస్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ టైం. తర్వాత అచీవబుల్, సాధించగలిగినట్టుగా ఉండాలి. ఏ ఫర్ అచీవబుల్ అంటే మేక్ యువర్ గోల్ అటైనబుల్.
అది రియలిస్టిక్ గా ఉందా, నీ గోల్ వాస్తవికంగా ఉందా అనేది సాధించగలిగేటట్టుగా ఉండాలి. అంటే నేను అర్ధరాత్రి కోటీశ్వరుడు అయిపోవాలంటే కుదరదు కదండి. కోటీశ్వరుడు అంటే దాని బోల్డ్ ప్లాన్లు ఉంటాయి. మీరు ముందు ఏదో చదవాలి, చదివిన తర్వాత మీరు పెద్ద పెద్ద కోర్సులు చదవాలి, తర్వాత లేకపోతే ఐఏఎస్ ఏదో అవ్వాలి, అలాగే మీరు పై పొజిషన్కి వెళ్ళి డబ్బు సంపాదించుకోగలండి. అర్ధరాత్రి అయిపోలేదు. అలాగే మీరు అచీవ్ చేయగలరా లేరా అన్నది ముందు మీరు నిర్దేశించుకోవాలి. ఎదర్ ఐ కెన్ రీచ్, మనకు ఆ రిసోర్సెస్ ఉన్నాయా లేదా, మనం అచీవ్ చేయగలమా లేదా, ఆ సాధించగలిగేటట్టుగా రియలిస్టిక్ గా ఉందా లేదా అన్నది మనం పెట్టుకోవాలి. అచీవబుల్ గా ఉందా లేదా అనేది నిర్ణయించుకోవాలి. రిలవెంట్, మీరు ఎన్నుకున్న గోలు రిలవెంట్ గా ఉండాలి. మీరు సైంటిస్ట్ అవ్వాలనుకుంటే సైన్స్ కి సంబంధించినటువంటి సబ్జెక్టులు చదవాలి. మీరు లాయర్ అవ్వాలనుకుంటే లాకి సంబంధించినటువంటి సబ్జెక్టులు చదవాలి. సో ఇలాగా మీకు రిలవెంట్ గా ఉండాలి. మీ గోల్ అనేది ఎప్పుడు కూడా రిలవెంట్ గా ఉండాలి. టీ ఫర్ టైం, గోల్ అనేది టైం బౌండ్ గా ఉండాలండి. ఇప్పుడు మనం బిఏ 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే 3 సంవత్సరాలు పూర్తి చేయాలి. ఇంజనీరింగ్ 4 ఏళ్ళంటే 4 ఏళ్ళే పూర్తి చేయాలి. కానీ 5 ఏళ్ళలో పూర్తి చేయకూడదు కదా. ఇదే టైం బౌండ్ అంటే. ఏదైనా సరే, ఎడ్యుకేషన్ ఇదే కాదు, క్వాలిఫికేషన్ కాదు, మీరు ఏ ప్రాజెక్ట్ అయినా ఏదైనా తీసుకోండి, ఒక టైం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుందో లేదా, టైం ప్రకారం మనం ఆ గోల్ ని రీచ్ అవుతున్నామా లేదా అన్నది మనం నిర్ధారించుకోవాలి. సో ఈ స్మార్ట్ ప్రకారం స్పెసిఫిక్ గా ఉండాలి, మెజరబుల్ గా ఉండాలి, అచీవబుల్ గా ఉండాలి, రిలవెంట్ గా ఉండాలి. ఇది స్మార్ట్ ఎకానమీ ద్వారా తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇంపార్టెంట్ గోల్స్. ఇప్పుడు గోల్స్ లోని కొన్ని రకాలు ఉన్నాయండి. ఇంపార్టెంట్ గోల్స్, ఇమ్మీడియట్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ గోల్స్ ఏమిటి? ముఖ్యంగా టు బికమ్ ఏ లీడర్, టు బికమ్ ఏ ఎండి ఆఫ్ ఏ కంపెనీ, బిజినెస్ టెక్నిక్స్ ఫర్ గ్రోత్. సో మీరు ఏమనుకోవాలి, మీ ఇంపార్టెంట్ గోల్స్ ఏమిటి? సపోజ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఎండి ఆఫ్ కంపెనీ ఆర్ ఏ సిఇఓ. ఇలా అన్నప్పుడు మీ ఇంపార్టెంట్ గోల్స్ మీరు నిర్ధారించుకోవాలి. దాని ప్రకారం మీరు ప్రణాళిక వేసుకోవాలి. సో ఇంపార్టెంట్ గోల్ మీకు ఇప్పుడు ప్రస్తుతం ఏదనుకోండి, యూ వాంట్ టు బికమ్ ఏ ఎండి. దాని ప్రకారం మీరు ప్రణాళిక వేసుకొని దానికి తగిలినటువంటి క్వాలిఫికేషన్స్ సంపాదించి దెన్ యూ బికమ్ ఏ ఎండి. ఫర్ ఇమీడియట్ గోల్స్ అనేవి ఏమిటి? ఎగ్జామ్ ప్రిపేర్ అవటం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయటం. ఇవి ఇమీడియట్ గా, అంటే ఈ రోజు చేయవలసిన పనులు లేదా ఈ వారంలో చేయవలసిన పనులు. షార్ట్ టర్మ్ గోల్స్ ఇస్ సంథింగ్ యూ వాంట్ టు డూ ఇన్ నియర్ ఫ్యూచర్. కొద్ది రోజుల్లో చేయవలసిన షార్ట్ టర్మ్ గోల్స్. అంటే ఏంటి? ద నియర్ ఫ్యూచర్ మీన్ టుడే, దిస్ వీక్, దిస్ మంత్ ఆర్ ఈవెన్ దిస్ ఇయర్. ఎగ్జాంపుల్, టేక్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. లైక్ ఇంపాక్ట్ గ్రూప్ లో మీరు జాయిన్ అయ్యారు కదా, ఇలాంటి కోర్సులు ఏమన్నా చేయడానికి దీన్ని షార్ట్ టర్మ్ గోల్స్ అంటారు. అలాగే ఒక టెలివిజన్ సెట్ కొనుక్కోవాలనుకోండి, దట్ ఈస్ ఏ షార్ట్ టర్మ్ గోల్. సో ఇవన్నీ కూడా మీరు అచీవ్ చేయడానికి ఈ షార్ట్ టర్మ్ గోల్స్ మీరు నిర్ణయించుకోవాలి. అలాగే లాంగ్ టర్మ్ గోల్స్ అంటే సంథింగ్ యూ వాంట్ టు డూ ఫర్దర్ ఇన్ ఫ్యూచర్. మీరు ఫ్యూచర్ లో చేయవలసినటువంటి గోల్స్ అవి. మీరు గ్రాడ్యుయేట్ అవుతాం కాలేజ్ నుంచి, లేదా రిటైర్మెంట్ అయ్యాక సేవింగ్స్ ఏం చేస్తాం, లేదా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తాము. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ గోల్స్ లోకి వస్తాయి. Goal must be time bound and realistic. If you have to achieve a short term goal, you can easily achieve long term goal. మీరు చిన్న గోల్స్ గా రీచ్ అయినట్లయితే ఆటోమేటిక్ గా లాంగ్ టర్మ్ గోల్స్ ని రీచ్ అవుతారు. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకున్నట్లయితే మీరు ఆటోమేటిక్ గా ఆ గోల్స్ ని రీచ్ అవుతారు. తర్వాత ప్లానింగ్ అనేది ఉండాలండి. Draw an action plan, a list of things that need to be done to achieve your goals. ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఏ పనికైనా చక్కటి ప్రణాళిక ఉండాలి. అంటే ఏంటి? ఒక యాక్షన్ ప్లాన్ మనం తయారు చేసుకోవాలి. మీ గోల్స్ రీచ్ అవ్వడానికి మీరు చేయవలసిన పనులు జాబితా, అంటే టు డూ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అది మీరు ప్లాన్ చేసేటప్పుడు టు డూ లిస్ట్ లో ఏ విషయాలు వస్తాయి, ఏ విషయాలు అన్నవి మీరు రాసుకొని ఉండాలి. ప్రయారిటైజ్ చేసే ముందు టు డూ లిస్ట్ తయారు చేయాలి. అంటే కన్సిడర్ ద వాల్యూ ఆఫ్ టాస్క్ బిఫోర్ డూ ఇట్. ఈజ్ ఇట్ వర్త్ స్పెండింగ్ యువర్ టైమ్ అండ్ కంపెనీ రిసోర్సెస్? ప్రయారిటైజ్ యువర్ టాస్క్. ద మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ షుడ్ బి కంప్లీటెడ్ ఫస్ట్, ఫాలోడ్ బై అదర్ జాబ్స్. మీరు ఏంటంటే ప్రయారిటైజ్ చేసేటప్పుడు ముందు ఒకటి టు డూ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. మీకు ఈ టు డూ లిస్ట్ గురించి తర్వాత చెప్తాను. సో ఆ టు డూ లిస్ట్ లో తయారు చేసుకుని దానిలో ప్రయారిటైజ్ చేసుకోవాలి. 1 by 1 ఏది ముందు చేయాలి, ఏది వెనక్కి చేయాలి, అది ప్రయారిటైజ్ చేయాలన్నమాట.
సో వాట్ ఈస్ టు డూ లిస్ట్? టు డూ లిస్ట్ అంటే ఇక్కడ మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ టాస్క్స్ యూ నీడ్ టు కంప్లీట్ ఆర్ థింగ్స్ యూ వాంటెడ్ టు డూ. షెడ్యూల్ ఫర్ టుమారో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. కీప్ ఏ డైరీ. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరీ ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాత రేపు ఏం చేయాలి అన్నది ఈ రోజు సాయంత్రానికల్లా మీరు తయారు చేసుకోవాలి. లిస్ట్ తయారు చేసుకోవాలి. మీరు డైరీలో రాసుకోవాలి. రేపు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి అన్నవి రాసుకోవాలి. ప్రయారిటైజ్ యువర్ టాస్క్. ప్రయారిటైజ్ అంటే ఏ టాస్క్ ముందు చేయాలి, ఏ టాస్క్ తర్వాత చేయాలి, ఏది ఇంపార్టెంట్, ఏది అర్జెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు అన్నవి ప్రయారిటైజ్ చేసుకొని ఆ డైరీలో ఆ లిస్ట్ లో రాసుకోవాలి. క్రాస్ ఆఫ్ కంప్లీటెడ్ టాస్క్. ఒకవేళ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే ఆ టాస్క్ మీరు కట్ చేసేస్తారు. క్యారీ ఓవర్ అన్ఫినిష్డ్ వర్క్. మీరు ఏ పనులు అయితే ఉండిపోయాయో అవి నెక్స్ట్ డేకి క్యారీ ఓవర్ చేస్తారు. అలాగే ఇంటిగ్రేట్ యువర్ క్యాలెండర్ విత్ యువర్ టు డూ లిస్ట్. మీరు క్యాలెండర్ పెట్టుకోండి. ఆ క్యాలెండర్ లో డే వైజ్ మీరు ఏం చేశారు, వీక్లీ ఏం చేశారు, మంత్లీ ఏం చేశారు, ఆ క్యాలెండర్ కి డైరీ లిస్ట్ కి మీరు సింక్రనైజ్ చేసుకోవాలి. తర్వాత అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. అర్జెంట్ అనేవి ఏమిటి, ఇంపార్టెంట్ అనేవి ఏమిటి, అవి ఎగ్జాంపుల్స్ అంటే క్రైసిస్, ప్రెస్సింగ్ ప్రాబ్లమ్స్, డెడ్ లైన్స్, మీటింగ్స్, ఇవన్నీ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ కేటగిరీలోకి వస్తాయి. ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ప్రిపరేషన్, ప్రివెన్షన్, వాల్యూస్, క్లారిఫికేషన్, ప్లానింగ్, రిలేషన్షిప్ బిల్డింగ్, ట్రూ రిక్రియేషన్, ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. ఇవేంటి? ఇంటరప్షన్స్, సమ్ ఫోన్ కాల్స్, సమ్ మెయిల్స్, మీటింగ్స్. అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. బిజీ వర్క్, జంక్ మెయిల్, సమ్ ఫోన్ కాల్స్, టైం వేస్టర్స్. ఇది ఇంకా మనం డీటెయిల్ గా చూద్దామండి. సో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటి? అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ డూ ఇట్ నౌ. ఈ రోజే చెయ్యాలి. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ రోజు చెయ్యాలి. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ట్యాక్స్ డెడ్లైన్, సడన్ వర్క్ క్రైసిస్, ఫోన్ కాల్ ఫ్రమ్ స్ట్రాటజిక్ క్లయింట్స్, ఇలాంటి విషయాలన్నీ కూడా పోస్ట్ పోన్ చేయకూడదు. ఈ రోజు చేయవలసిన విషయాలు ఆ రోజు చేయాలి. నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. అవి అర్జెంట్ కావు కానీ ఇంపార్టెంటే. దాన్ని మీరు నెక్స్ట్ డే అయినా చేయొచ్చు. సో డూ ఇట్ నెక్స్ట్ డే. అంటే ఏంటవి? ఎక్సర్సైజ్ చేయటము, లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయటము, తర్వాత లెర్నింగ్ న్యూ స్కిల్స్. ఈ రోజు చేయాల్సినంత కంప మునిగిపోలేదు, అది రేపుకైనా పోస్ట్ పోన్ చేయొచ్చు. బట్ దే ఆర్ ఇంపార్టెంట్. అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. అర్జెంటే కానీ అది ఇంపార్టెంట్ కాదు. సో డూ ఇట్ లేటర్. ఇఫ్ స్టిల్ నెసరీ, డెలిగేట్. తర్వాత అయినా చేయొచ్చు. మీరు బిజీగా ఉంటే ఈ విషయాన్ని మీరు దీన్ని ఇంకోటికి డెలిగేట్ చేయొచ్చు కూడా. ఫోన్ కాల్ ఫ్రమ్ ఏ టెలిమేకర్, టెలిమార్కెటర్, మోస్ట్ ఈమెయిల్స్, రిక్వెస్ట్ ఫేవర్ ఫ్రమ్ ఏ కోవర్కర్, ఇవన్నీ కూడా అర్జెంటే కానీ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్. యూ కెన్ పోస్ట్ పోన్ ఇట్. నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్, అవన్నీ పూర్తిగా ఇగ్నోర్ చేయాలి. అవి ఏమిటండి? బ్రౌజింగ్ సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ప్లేయింగ్ ఏ వీడియో గేమ్, వాచింగ్ టీవీ సీరియల్స్, ఆల్రెడీ వాచ్డ్ సెవరల్ టైమ్స్. సో ఇవన్నీ వేస్ట్ అండి. ఇవి టైం మేనేజ్మెంట్కి ఇవన్నీ కుదరనివి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది అందరూ చక్కగా వాడుకునే పరిస్థితిలో లేరు. సో ఎగ్జాంపుల్ ఫేస్బుక్ గురించి ఒక చిన్న మీకు ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. ఫేస్బుక్ ఎలా దుర్వినియోగం అవుతుంది, లేదా ఫేస్బుక్ వల్ల ఏమిటి ప్రమాదాలు వస్తున్నాయి. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక గ్రూప్ ఫార్మ్ అయ్యారు. 200 మంది మెంబర్స్ ఫేస్బుక్ లో ఒక ప్రొఫెషనల్ గా ఒక గ్రూప్ అరేంజ్ చేసుకున్నప్పుడు అందులో ఏబిసి అనుకున్నాం, క్యాండిడేట్ పేరు ఏబిసి అనుకోండి. ఏబిసి అన్నతనికి బర్త్డే ఆ రోజు. సో అతను ఏం చేశారు, ఇంకో క్యాండిడేట్ అందులో మెంబరు ఆ ఏబిసికి ఈ రోజు హ్యాపీ బర్త్డే టు సో అండ్ సో. అందరూ నెక్స్ట్ ఫాలోడ్ బై ఆల్ హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దని పెట్టారు. ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి ఇంకొక క్యాండిడేట్ XYZ అనుకుందాం. ఆ క్యాండిడేట్ ఫాదర్ చనిపోతే అతను ఆ విషయం పెడతారు, మై ఫాదర్ ఎక్స్పైర్డ్. వెంటనే ఇంకోడు కండోలెన్స్ మెసేజ్ పెడతారు. సో ఆర్ఐపి అని పెడతారు. పెట్టిన తర్వాత ఇంకొంతసేపు అయ్యేటి ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చి ఈ రెండు చూస్తాడు. ఇతను బర్త్డే చూస్తాడు, ఇతను కండోలెన్స్ మెసేజ్ చూస్తాడు. ఈ రెండు చూసి ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తాడు, హ్యాపీ బర్త్డే టు సో అండ్ సో అండ్ కండోలెన్స్ టు
సో అండ్ సో అని రెండు కలిపి ఒక దాంట్లో పెట్టేస్తాడు. ఈజ్ వెరీ స్మార్ట్. పెట్టేటప్పటికి ఇంకొక అతను వస్తాడు. అతను వచ్చి చూసి ఏం చేస్తాడు, బర్త్డే అన్నవాడికి కండోలెన్స్ పెట్టేస్తాడు, కండోలెన్స్ అన్నవాడికి బర్త్డే గ్రీటింగ్ పెట్టేస్తాడు. అక్కడ చూడండి రగులుకుంది. దాన్ని ఏం చేస్తాడు పాపం ఈ బర్త్డే అన్నవాడు, అయ్యో నా బర్త్డే ఇలాగైపోయింది ఏంటి, ఆఖరికి అందరూ నాకు కండోలెన్స్ మెసేజెస్ పెట్టేశారు అని అతను విచారిస్తాడు. ఇంకోటి ఒక పక్క నా ఫాదర్ పోతే నాకు వీడు బర్త్డే చెప్తున్నాడు ఏంటి అని చెప్పి అతను గోల పెడతాడు. ఈ విషయం అంతా కన్ఫ్యూజ్ అయిపోయి అందులో ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళు ఇద్దరు డ్రాప్ అయిపోతారు. ఆ డ్రాప్ అయిపోయిన వాళ్ళు ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. అంచేత ఫేస్బుక్ లో ఇలాంటి తంటాలు వస్తుంటాయి. చాలా కేర్ఫుల్ గా, ఎందుకంటే పై మెసేజ్లు మనం చదవకుండా మెసేజ్లు పెట్టేస్తూ ఉంటాం. సో అల్టిమేట్ గా ఎక్కడో దీంట్లో మనం ఇరుక్కుపోతాం. సో అంచేత సాధ్యమైనంత వరకు ఇవి అవాయిడ్ చేయాలి. అందుకే ఇవి వేస్ట్ అని చెప్పారు. నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. ఫేస్బుక్ వల్ల పెద్ద ఉపయోగం లేదు, అలాగనే ఉపయోగం లేకపోలేదు. బట్ ఎంతంటే లిమిటెడ్ గా వాడుకోవాలి. టూ మచ్ గా వెళ్ళిపోకూడదు. దాని వెనకాతలే ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి వాట్సాప్ ఇంకో పని లేకుండా అదే పనిగా దాన్ని వాడకూడదు. ఎంతవరకు లిమిట్ చేయాలో అంతవరకే లిమిట్ చేయాలి. ఇప్పుడు ప్రయారిటైజ్ అయ్యే వర్క్ మరొక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. టు అటెండ్ యువర్ మ్యారేజ్, టు అటెండ్ ఏ మీటింగ్ యు ఆర్ అటెండింగ్. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. బికాస్ మీరు లేకపోతే మీ మ్యారేజ్ అవ్వదు. యూ హ్యావ్ టు అటెండ్ యువర్ మ్యారేజ్. అలాగే వెన్ యు ఆర్ హెడ్డింగ్ ఏ మీటింగ్ యు ఆర్ రిక్వైర్డ్, వెరీ మచ్ రిక్వైర్డ్. ఈ సందర్భాల్లో మీ ప్రెజెన్స్ ఖచ్చితంగా కావాలి. అలాగే అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. టు అటెండ్ యువర్ ఫ్రెండ్స్ మ్యారేజ్, ఈవెన్ ఇఫ్ యూ గో లేట్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. మీరు ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళతారు, కానీ మీరు ఆ ముహూర్తం టైప్ ఉండాల్సిన అవసరం మీకు లేదు. కొద్దిగా లేట్ అయినా ఏం కొంపలేం మునిగిపోలేదు. బట్ ఇట్ ఈస్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఇప్పుడు అదే సినిమాకి వెళ్ళాలనుకున్నారు, 6 గంటలకే వెళ్ళాలి, 6:15 వెళ్ళారు, కొంపలేం మునిగిపోలేదు. సో ఇవన్నీ అర్జెంటే కానివి ఇంపార్టెంట్ కావు. అలాగే నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. యు ఆర్ హ్యావింగ్ ఏ ఎగ్జామ్ ఇన్ ఏప్రిల్, నౌ ఇట్ ఈస్ సెప్టెంబర్. ఇఫ్ యూ డు నాట్ రీడ్ నౌ దెర్ ఇస్ నో ప్రాబ్లం. మీకు సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉన్నప్పుడు, ఏప్రిల్లో ఎగ్జామ్ ఉన్నప్పుడు మీరు సెప్టెంబర్లో చదువుకోవాల్సిన అవసరం లేదు. అంటే అవసరం అంటే అది కాదు. సో అంత ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు తాపీగా చదువుకోవచ్చు. ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పటికి అది ఇంపార్టెంట్ అవుతుంది. అంటే మంత్కి దీని ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అంటే ఇమ్మీడియట్ గా మీరు అంత కష్టపడి చదువుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కరెంట్ బిల్ ఉందనుకోండి, యూ కెన్ వెయిట్ టిల్ లాస్ట్ టైం. ఈ రోజు మీకు కరెంట్ బిల్ వచ్చింది, 4 రోజులు టైం ఇస్తాడు, 4 రోజులు పోయాక కట్టచ్చు. సో నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఫేస్బుక్, వాట్సాప్, గోసిప్స్, ఫ్రెండ్స్. ఇలా గోసిప్స్ అంటే ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఈ ఫ్రెండ్స్ అందరితో ఈ పిల్లలు ఎగ్జామ్ ముందు కూడా ఇలాగా గోసిప్ చేస్తూ ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ శ్రీదేవి మరణం వెనుక రహస్యం ఏమిటి, ఆ రోజుల్లో ఏం జరిగింది, ఇదంతా అవసరం అండి మనకి. శ్రీదేవి పోతే మనకేం, లేకపోతే ఏంటి, ఇవన్నీ తర్వాత పేపర్లో వస్తాయి. అప్పుడు క్లియర్ గా డీటెయిల్ గా వస్తుంది, అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఇలాంటి గోసిప్స్ అన్ని కూడా ఈ ఫ్రెండ్స్ అనే వాళ్ళు అవాయిడ్ చేసుకోవాలి. తర్వాత షెడ్యూలింగ్. షెడ్యూల్ చేయటం అనేది మీరు ఎంతవరకు చేయగలరో అది అంచనా వేయాలి. షెడ్యూలింగ్ అంటే ఒక పనిని మీరు అంచనా వేయాలి. అంటే ఈ రోజు ఎంత చేయగలం, ఈ వారం ఎంత చేయగలం, ఈ నెల ఎంత చేయగలం, టోటల్ గా 1 year లో మనం కంప్లీట్ చేయడానికి తగిన షెడ్యూల్ మీరు డ్రా చేయాలి. అంటే ఆ షెడ్యూల్ ప్రకారం పని జరుగుతుందా అని డైలీ, వీక్లీ, మంత్లీ మానిటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు దానికి ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఒకటి ఫౌండేషన్, దెన్ సూపర్ స్ట్రక్చర్, దెన్ స్లాబ్, తర్వాత ఫిట్టింగ్స్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, పైప్ లైన్ ఫిట్టింగ్స్. ఇవన్నీ కూడా స్టేజ్ వైజ్ ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు చేయకూడదు అనేటువంటి షెడ్యూల్ తయారు చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టార్టింగ్ లోనే సిమెంట్ టోటల్ రిక్వైర్మెంట్ 1000 బస్తాలు ఉందనుకోండి, స్టార్టింగ్ లోనే 1000 బస్తాలు సిమెంట్ కొనేసారు అనుకోండి, అలాగే 500 టన్ను స్టీల్ కొనేసారు అనుకోండి. ఈ 1000 బస్తాలు ఈ నెలలో మీకు అవసరం లేదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 months ఈ సిమెంట్ బస్తాలు వాడతారు. అలాంటప్పుడు మొదటి నెలలో 1000 బస్తాలు కొనాలి, 100 బస్తాలు కొనుక్కుంటే సరిపోతుంది. ఎక్కువ కొన్నారనుకోండి, వర్షాన్ని తడిచిపోవచ్చు, స్టోరేజ్ ప్రాబ్లం రావచ్చు,
వెదర్ కి గడ్డు ఉండొచ్చు, అలాగే స్టీల్ కూడా తుప్పు పట్టిపోతుంది. సో ఏ మంత్ రిక్వైర్మెంట్ ఆ మంత్ చూసుకొని ప్రొక్యూర్మెంట్ అనేది చేసుకోవాలి. అలాగే ఎలక్ట్రికల్ బల్బ్ ముందు కొనుక్కున్నారనుకో, అది ఎక్కడో మూలపడి ఎవడేదో తొక్కేస్తే ఆ బల్బులు విరిగిపోతాయి. సో అది ఏ మంత్ లో కొనాలి, ఎప్పుడు కొనాలి అనేటువంటిది ఒక షెడ్యూల్, చక్కని షెడ్యూల్ మీరు డ్రా చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ షెడ్యూలింగ్. అది మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ మంత్. పని ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు చెయ్యాలి, ఎంతవరకు చేసాము అన్నది మీరు మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత సెట్ టైం లిమిట్ టు కంప్లీట్ ఎ టాస్క్. మనం నిర్దేశించుకున్న పనిని సకాలంలో పూర్తి చేయడానికి ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి. మీ ప్లాన్ ఎలా ఉంటే 12 నెలల్లో చేయవలసినటువంటి ప్లాన్ ని మీరు 11 నెలల్లో పూర్తి చేసేటట్టుగా ఉండాలి. 1 మంత్ క్వశ్చన్ ఉంచుకోవాలి. ఎందుకు క్వశ్చన్ ఉంచుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఏదో ప్రాజెక్ట్ లో చేస్తున్నారు అనుకోండి. సో 1 నెల క్వశ్చన్ ఎందుకు ఉంచుకోవాలి అంటే, ఒక వర్షాలు పడవచ్చు, ఒక స్ట్రైక్ రావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇలాంటి కరోనా ఘోరాలు రావచ్చు. ఆ 1 మంత్ కానీ క్వశ్చన్ కానీ మీరు ఉంచుకున్నట్లయితే ఆ టైం మీకు సేవ్ అవుతుంది. 1 నెల డిలే అయినా సరే అది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సో అందుకు 1 నెల క్వశ్చన్ ఉంచుకొని 12 నెలల్లో చేయవలసిన పనిని 11 నెలల్లో పూర్తి చేసుకునేటట్టుగా మీరు అది టైం లిమిట్ చేయాలి. టైం ప్రకారం కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలంటే మీకు పెనాల్టీ పడుతుంది కాబట్టి వీలైనంత వరకు టైం షెడ్యూల్ ని ఫాలో అవ్వాలి. సో టేక్ ఏ బ్రేక్ ఇన్ బిట్వీన్ టాస్క్స్. Take a break in between tasks. If you have 2 or 3 works at a time, give a gap between the works to avoid stress, and also can plan in a better way and complete each task in a better way. 2-3 వర్క్లు మీరు ఒకే టైం టేకప్ చేయాలనుకోండి, మీరు గ్యాప్ ఇవ్వాలి. ఒక వర్క్ కి మీరు ఎక్కువ అలసిపోతారు కాబట్టి గివ్ ఏ బ్రేక్. 15 days, 1 month, 2 days. ఎందుకంటే మీరు మొబిలైజేషన్ అని కానీ ఇవన్నీ చేసుకునే టైం పడుతుంది కాబట్టి ఒక బ్రేక్ ఇస్తే మీరు హ్యాపీగా చేసుకుంటారు, టెన్షన్ ఉండదు. సో యూ హ్యావ్ టు గివ్ ఏ బ్రేక్ ఇన్ బిట్వీన్ వర్క్స్. అలాగే ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్. మీ పనిని మీరే ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇది ఇంకోటి చేతిలో పెట్టకూడదు. మొత్తం ప్రాజెక్ట్ అంతా మీరు హెడ్ కాబట్టి మీరే ఆర్గనైజ్ చేసుకోవాలి. ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎలా చేయాలి, ఏ ప్లాన్ ఎలా చేయాలి అన్నది మీరు స్వయంగా ఆర్గనైజ్ చేసుకోవాలి. అలాగే రిమూవ్ నాన్ ఎసెన్షియల్ టాస్క్స్ అండ్ యాక్టివిటీస్. అనవసరమైనటువంటి పనులు, కార్యకలాపాలు అన్నవి తీసివేయాలి. మధ్యలో ఏదైనా అనవసరం ఇంకేదో చెప్తాడు, సార్ ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేసి ఈ పని ఇలా చేయాలి, అవన్నీ మర్చిపోండి. మీ ప్లాన్ ప్రకారం మీరు వెళ్ళండి. అనవసరమైన పనులు, కార్యకలాపాలని కట్ చేసేయాలి. సో ప్లాన్ అహెడ్. మనం ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఆఖరి నిమిషం వరకు వెయిట్ చేసి ప్లాన్ చేస్తే తారుమారు అయిపోతుంది. సో రేపు ప్రాజెక్ట్ ఉందనగా 2 రోజుల ముందు ప్లాన్ చేస్తే ఏమవుతుంది? తారుమారు అయిపోతుంది. అలాగే మీరు చేసిన పనులు ప్లాన్ అహెడ్ అంటే ముందుగా మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకునే ఉండాలి. తర్వాత సమ్ ఇంపార్టెంట్ టిప్స్ మీకు చెప్తానండి. టుడే ఈజ్ బెస్ట్ డే. మేము దాకా చెప్పుకున్నాం, ఎస్టర్డే ఈజ్ ఎ హిస్టరీ, టుమారో ఈజ్ ఎ మిస్టరీ, టుడే ఈజ్ ఎ బెస్ట్ డే. లెట్ us స్టార్ట్. ఈ రోజు చేయవలసినటువంటి కార్యక్రమాలు, తలపెట్టిన పనులు ఈ రోజే చెయ్యండి. పోస్ట్ పోన్ అనేది చేయకండి. ఏదో ఒక సాకు పెట్టి వాయిదా వేయకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏమండి ఈ రోజు అమావాస్య, ఇవాళ అమావాస్య ముందు రోజు అండి, రేపు అమావాస్య అండి, అమావాస్య వెళ్ళి అన్నాడు కూడా పని చేయకూడదండి. సో అమావాస్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పనులు మొదలెట్టకూడదండి అని అనుకుంటే అది శుద్ధ తప్పండి. ఎందుకంటే అన్ని రోజులు మంచివే. ఎవ్రీ డే ఈజ్ ఎ గుడ్ డే. అందుకే అన్నారు టుడే ఈజ్ ఏ బెస్ట్ డే, ఎవ్రీ డే ఈజ్ ఎ గుడ్ డే. ఎగ్జాంపుల్ చెప్తాను. తమిళనాడు వాళ్ళకి అమావాస్య అంటే చాలా ముఖ్యమైన రోజు, ఇంపార్టెంట్ రోజు, శుభమైన రోజు. అన్ని పనులు వాళ్ళు అమావాస్య నాడే స్టార్ట్ చేస్తారు. మా షిప్ యార్డ్ లో కూడా మా షిప్ లాంచింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్. షిప్ లాంచింగ్ చేసేటప్పుడు మంచి ముహూర్తం చూసి షిప్ లాంచింగ్ చేస్తారు. ఎందుకంటే అది క్రిటికల్, ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం వెరీ వెరీ సేఫ్టీ అన్ని చూసి చేయాలి. సో అలాంటి దాన్ని అక్కడ చైర్మన్ అప్పుడు తమిళనాడు తమిళ్ పర్సన్ ఉన్నారనమాట. అతను అమావాస్య నాడు ఫిక్స్ చేశారు. అందరూ అన్నారు, సార్ ఇది అమావాస్య వద్దండి, ఇంకో రోజు నథింగ్ డూయింగ్, అమావాస్య నాడే చేసి తీరాలి. సో అమావాస్య నాడు చేశారు, ఏమీ జరగలేదు. సేఫ్టీగా, హ్యాపీగా, చక్కగా, వండర్ఫుల్ గా జరిగింది. సో అంటే ఏంటంటే మన తలంపు ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజు నేను ఖచ్చితంగా చేస్తాను, ఈ రోజు ఈ పని చేస్తాను, ఎవ్రీ డే ఈజ్ ఎ గుడ్ డే అనుకున్నప్పుడు మనకి ఏ తిథులు కానీ ఏవి ఆగవండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, కృష్ణాష్టమి ఉంది. కృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు కాబట్టి కష్టాలు అంటే ఉత్తిదేనండి. కృష్ణాష్టమి అన్నది చాలా గొప్ప దినం. కృష్ణుడు పుట్టుకనే మీరు తీసుకున్నారు, కానీ కృష్ణుడు జగద్గురు అయ్యారండి.
సో మీరు ఏవి నెగిటివ్ ఉంటే అవే తీసుకుంటారు, పాజిటివ్ తీసుకో. కృష్ణుడు జన్మాష్టమి నాడు పుట్టాడు, అష్ట కష్టాలు పడిపోతాము, ఆ రోజు పనులు చేయకూడదు అంటే సూపర్. వినాయక చవితి వినాయకుడు బర్త్డే, ఆ రోజు పనులు చేయకూడదు అంట. కానీ వినాయకుడు అంత గొప్పవాడండి. అవి ఏ విఘ్నాలు లేకుండా అతను చూస్తాడు ఆ రోజు పనిచేస్తే. ఇవన్నీ ఉత్తిదేనండి. మనం అన్నది మన సంకల్పం బలంగా ఉండాలి, మనం ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలి, మన టైంని పాటించాలి. సో అమావాస్య తిథులు కానీ, చవితి తిథులు కానీ, షష్ఠి తిథులు కానీ మనకి ఏమీ అడ్డు రావండి. అవన్నీ మర్చిపోండి. ఎవ్రీడే ఈజ్ ఎ గుడ్ డే, టుడే ఈజ్ ఎ గుడ్ డే, ఎవ్రీడే ఈజ్ ఎ బెస్ట్ డే. తర్వాత నెక్స్ట్ అండి, అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తో వెళ్ళాలండి. ఏదైనా సరే మనం పాజిటివ్ థింకింగ్ తో వెళ్ళినప్పుడు మనకి అన్ని కూడా కరెక్ట్ గా, టైం అవనండి, టైం మేనేజ్మెంట్ అవనండి, ఇంకోటి అవనండి, ఎవ్రీథింగ్ విల్ గెట్ సక్సెస్. సో లెర్న్ టు సే నో అని చెప్పడాన్ని నేర్చుకోండి. ఎందుకంటే మీ ఫ్రెండ్ వస్తాడు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, రేపు ఎగ్జామ్ ఉంది, అతనికి ఎగ్జామ్ లేదు. అతను వచ్చి ఏంటాడు, ఒరే ఈరోజు మహేష్ బాబు సినిమా ఫస్ట్ డే, లెట్ us all go together, నేను టికెట్ తీసేసాను, నువ్వు కూడా రా సినిమాకి అంటాడు. వీడు మొహమాట పడి సినిమాకి వెళ్ళాడు అనుకోండి, వీడు పరిస్థితి గ్యారంటీగా పోతుంది. అప్పుడు వీడు ఏం చేయాలి, రే నాకు రేపు ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంది, ఐ కెనాట్ కమ్, కట్ త్రోట్ గా చెప్పాలి. సే నో, డోంట్ హెజిటేట్ టు సే నో. ఖచ్చితంగా నో అని చెప్పగలగాలి. అదే మీ బాస్ 2-3 పనులు ఇచ్చారు, ఒక వర్క్ కంప్లీట్ తర్వాత ఇంకొక కంప్లీట్ చేయగలిగాను, అన్ని పనులు ఈ 3 పనులు ఒకసారి చేయలేను, ఈ రోజు ఈ పని చేస్తాను, రేపు ఆ పని చేస్తాను, ఎల్లుండి ఆ పని చేస్తాను, సారీ సార్ ఐ కెన్ డూ దిస్ వర్క్ టుడే, కంప్లీట్ టుడే అండ్ టుమారో ఐ విల్ టేక్ అప్ దట్ వర్క్ అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి మనకి. అంటే లెర్న్ టు సే నో. తర్వాత ఐడెంటిఫై ది టైం వేస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ఆఫీస్ కానీ, లేకపోతే మీరు ఒక ఎగ్జామ్ వెళ్తున్నప్పుడు కానీ, మీరు ఒక ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఈ టైం వేస్టర్స్ అనే వాళ్ళు వస్తారండి. వాళ్ళు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఈ టైం వేస్టర్స్ వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు రావడం, ఏదో గోసిప్ చేయటం, తర్వాత ఇది చేయటం, అది చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ డోర్. మీ డోర్ క్లోజ్ చేయాలి. మీరు ఖచ్చితంగా చెప్పగలిగి ఉండాలి. మీ ఫ్రెండ్ అయినా సరే, ఫేస్బుక్లు, వాట్సాప్లు ఏ ఉన్నా సరే వాటికి రిప్లైస్ ఇవ్వకూడదు. ఆ టైం వేస్ట్ అనేది మనం చేయకూడదు. అంటే మీరు ఎవరైతే టైం వేస్టర్స్ ఉన్నారో వాళ్ళని ఒక పక్కన పెట్టారు. అలాగే లెర్న్ న్యూ టాపిక్స్. నాలెడ్జ్ ఈజ్ లైక్ ఏ ఓషన్ అండి. ఎవ్రీడే మన నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకోవాలి. నాలెడ్జ్ ఈజ్ లైక్ ఏ ఓషన్. అంటే ఏ నాలెడ్జ్ ఎప్పుడు ఉపయోగపడుతుందో మనకు తెలియదండి. సో ఎవరు ఏం చెప్పినా న్యూ టాపిక్స్, న్యూ థింగ్స్, న్యూ ఎన్విరాన్మెంట్, న్యూ అసైన్మెంట్స్, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. న్యూ టాపిక్స్. ఇప్పుడు మీరు చూడండి, ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యారు, ఇట్స్ వెరీ గుడ్. సో ఇందులో చేసుకోవటం వల్ల మనకి లైఫ్ స్కిల్స్ అనేవి అలవాటు అవుతాయి, ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. మనం ఎలా ట్యాకిల్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ట్యాకిల్ చేయాలి, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఎలా ట్యాకిల్ చేయాలి, ఇవన్నీ మనకి నేర్పుతుంది అన్నమాట. ఇట్ ఈస్ ఏ న్యూ టెక్నిక్. లెర్న్ న్యూ టాపిక్స్. ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అనేది చాలా మంచిది. మన లైఫ్ లో మనం ఎదగడానికి కూడా ఉపయోగపడతాయి. డోంట్ బాదర్ అబౌట్ క్రిటిసిజం. మీకు ఆల్రెడీ చెప్పారు ఈ విషయం గురించి. మనం ఒక మంత్రం నేర్చుకున్నాం. ఆ మంత్రం ఏమిటి అంటే ఆర్వీఆర్ గారు చెప్పాడు, ఎవడేమనుకుంటే నాకేంటి, వాట్ సో వాట్, సో వాట్. సో మనం ఎవడేమనుకున్నా మనం బాధపడకూడదు, మన పందాలు మనం. వీఆర్ గ్రేట్, ఎవ్రీబడి ఈజ్ యూనిక్. మనకంటే ఎవడు గొప్పవాడు కాదు, అలా అనుకోవాలి. ఆ కాన్సెప్ట్ తో మనం ముందుకి ప్రొసీడ్ అవ్వాలి. క్రిటిసైజ్ అన్నది అస్సలు పట్టించుకోకూడదు. ఏమైనా క్రిటిసైజ్ ఉంటే మీ దీవెల కింద భావించుకోండి అంతే. సో డోంట్ బి ఏ పెర్ఫెక్షనిస్ట్. పెర్ఫెక్షనిస్ట్ అవ్వకూడదు అంటారు. మిస్టర్ పెర్ఫెక్ట్ గా ఉండకూడదు. అన్నిట్లోనూ స్ట్రిక్ట్ గా ఉండడం. ఈ రోజు ఇలాగ ఉండాలంటే ఇలాగే ఉండాలి, టేబుల్ ఎక్కడ ఉండాలి ఇక్కడే ఉండాలి, కన్ను ఎక్కడ ఉండాలంటే ఇక్కడే ఉండాలి, పుస్తకం అలాంటిది ఆలోచించకండి. అలాగ పెర్ఫెక్షనిస్ట్ గా అనుకోకండి. ఇప్పుడు కూడా చిన్న చిన్న విషయాలను పట్టించుకోకండి. ఒకప్పుడు మీ కింద పనిచేస్తున్న సబార్డినేట్ ఒక 10 minutes లేట్ వచ్చాడు అనుకోండి, వాడి మీద ఫైర్ అయిపోకూడదు. ఎందుకంటే టైంకి వచ్చిన వాడు మీకు పని చేయకపోవచ్చు, టైం లేట్గా వచ్చిన వాడు అతనికంటే బాగా పనిచేసి ఉండవచ్చు. అలాంటి చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోకూడదు. అంటే పెర్ఫెక్షనిస్ట్ గా, మరీ పెర్ఫెక్షనిస్ట్ గా ఉండకూడదు.
సో లేట్ వచ్చిన మనం సదాయించడం, నీకు చార్జ్ షీట్ ఇస్తానన్నాం, లేకపోతే నీకు సెలవు ఇవ్వను రేపు, అలాంటివి పట్టించుకోకుండా చిన్న చిన్న విషయాలను మనం వదిలేయాలి. సో అవాయిడ్ అన్వాంటెడ్ థింగ్స్. అన్వాంటెడ్ థింగ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు క్రెడిట్ కార్డులు బోర్డు వచ్చేస్తే ప్రతి వాడు ఫోన్ చేసి ఏమండి క్రెడిట్ కార్డు తీసుకోండి, రియల్ ఎస్టేట్ వాడు ఫోన్ చేసి ఏమండి మా సైట్ తీసుకోండి, ఇలాగా. తర్వాత పోస్ట్ లో బోర్డు చెత్త పంపించేస్తుంటారు ఎవరో ఒకరు, అది ఇది ఇక్కడ కట్టండి, షేర్లు కట్టండి, ఇలాంటివన్నీ. సో ఇవన్నీ కూడా మనకి నాట్ నెసరీ, ఇవన్నీ కూడా టైం వేస్ట్. ఈ బ్యాంక్ కార్డ్ గురించి ఎవడో ఫోన్ చేస్తాడు, లేకపోతే రియల్ ఎస్టేట్ గురించి సార్ మా ఫోన్ చేస్తాం మీరు వినండి, మా సైట్ కొనండి అంటుంది, ఇవన్నీ వేస్ట్. సో ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. సో పోస్ట్పోన్ ఫ్యూ థింగ్స్ టు సేవ్ మనీ అండ్ టైం. అంటే పోస్ట్పోన్ చేయమన్నారు, అన్నీ కాదు, కొన్ని సందర్భాల్లో పోస్ట్ పోన్ అనేది చాలా మంచిది. అలాగే ఇందాక మీకు చెప్పాను కదా, బిల్డింగ్ కట్టుకున్నప్పుడు సిమెంట్ కానీ స్టీల్ కానీ అన్ని కూడా ఒకేసారి కొనుక్కుంటా పేజ్ వైజ్ కొన్నట్లయితే యూ కెన్ సేవ్ టైం, యూ కెన్, అలాగే అట్ ద సేమ్ టైం మనీ అవుతుంది, సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. అనలైజ్. మనం ఏదైనా అనుకుంటే టైంకి జరగలేదు అనుకోండి, ఎందుకు జరగలేదు అనేటువంటిది విశ్లేషించాలి. నెక్స్ట్ టైం ఇది తప్పకుండా జరిగేటట్టుగా చూడాలి, అనలైజ్ చేయాలి. ఒక విషయాన్ని ఒక పద్ధతి ప్రకారం మనం చేసినా కూడా ఒకప్పుడు జరగనప్పుడు అనలైజ్ చేసుకొని దాంట్లో ఏ మిస్టేక్స్ మనం చేస్తాం, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, నెక్స్ట్ టైం ఎంత బెటర్గా చేయాలి, అలాగా మనం అనలైజ్ చేసుకోవాలి. ఈ అనలైజ్ లో మీకు ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఫీడ్బ్యాక్, ఇప్పుడు ఏదో స్పీచ్ ఇచ్చారు, ఇప్పుడు మేము ఇచ్చాం స్పీచ్, వీఆర్ ఆస్కింగ్ యూ టు గివ్ ఫీడ్బ్యాక్. ఎందుకు అడుగుతున్నాం మీకు ఫీడ్బ్యాక్? మేము చెప్పేది మీకు అర్థం అవుతుందో లేదా, మేము చెప్పేది మీరు సంగ్రహిస్తున్నారా లేదా, ఈ విషయాలు తెలుసుకోవాలంటే మీరు మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇలా కూడా అనలైజ్ చేస్తాం అనమాట. హౌ బెస్ట్ వీ కెన్ డూ, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా, నెక్స్ట్ టైం ఇంకా బాగా చెప్పాలా, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా అనేది మేము తెలుసుకుంటాం. అలాగే రివిజన్. విద్యార్థులు ఎవ్రీ వీక్ రివిజన్ చేయాలి. ఈ రివిజన్ అనేది లేకపోతే వాళ్ళు ఎగ్జామ్స్ రాయలేరు, ఎందుకంటే మన మెమరీ ఈజ్ నాట్ షార్ప్. సో ఎవ్రీ డే రివిజన్ ఉంటుంది, ఎవ్రీ వీక్ రివిజన్ ఉంటుంది, ఎవ్రీ మంత్ రివిజన్ ఉంటుంది. ఒక సిలబస్ ఉందనుకోండి, ఈ నెలలో మార్చిలో ఎగ్జామ్ అనుకోండి, డిసెంబర్లో కొంత, జనవరిలో కొంత, ఫిబ్రవరిలో కొంత సిలబస్ మనం కంప్లీట్ చేసుకుని పరీక్షల ముందు రివైజ్ చేసుకున్నట్లయితే పరీక్షలు చక్కగా రాయగలుస్తాడు. అందుకే రివైజ్ చేసుకుంటే చాలా సమయం కలిసి వస్తుంది. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా యూ హ్యావ్ టు రివైజ్. వన్ టు కీప్ మెమొరీ అండ్ టు రైట్ ఎగ్జామ్స్ ఇన్ ఏ బెటర్ వే. సో స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీకు ఎన్ని పనులు ఉన్నామండి, ఎన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పటికీ కూడా యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైం విత్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఏంటంటే ఎప్పుడు యాంత్రికంగా ఆఫీసు, ఇల్లు, తిండి, నిద్ర అనకుండా వీలైనంత వరకు మీరు ఫ్యామిలీతో గడపడానికి ప్రయత్నించండి. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ కూడా 4 years ఒకసారి మీకు ఎల్టీసీ లీవ్ ట్రావెల్ కన్సెషన్ అనేది ఇస్తుంది. మీరు 2 years ఒకసారి కూడా హోమ్ ట్రావెల్ వెళ్ళొచ్చు, లేదా 4 years ఒకసారి ఎనీవేర్ ఇండియా వెళ్ళొచ్చు, మీకు మీ ఆప్షనే. సో ఎందుకు ఇస్తుంది? మీ మైండ్ ఫ్రెష్ అవడానికి, మీ ఫ్యామిలీని తీసుకెళ్లి వాళ్ళతో హాయిగా గడపడానికి ప్రభుత్వం మీకు ఈ సౌకర్యం కల్పిస్తుంది. అంచేత మీరు గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ ప్రైవేట్ జాబ్ అయినా కూడా నెలకు ఒకసారి ఫ్యామిలీని పిక్చర్ తీసుకెళ్ళడం, ఒక టెంపుల్ తీసుకెళ్ళడం, ఒక విహారయాత్రకో 6 నెలలకో 1 yearకో ఒకసారి తీసుకెళ్తాం. దానివల్ల వాళ్ళు ఫ్రెష్ అవుతారు, మన మైండ్ ఫ్రెష్ అవుతుంది, మన రిలేషన్స్ కూడా బాగుంటాయి. సో అంచేత ఫ్యామిలీని మటుకి ఖచ్చితంగా వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలి, మన తాలూకా బాధలను షేర్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ తాలూకా విషయాలు కూడా మనం షేర్ చేసుకోవాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారండి. ఒకవేళ మీ హెల్త్ పాడైపోతే మీరు టైం మేనేజ్మెంట్ పాటించలేరు, సమయంగా పని చేసుకోలేరు, ఇంట్లో విషయాలు కూడా మీరు సక్రమంగా చేయలేరు. అంచేత మీరు చక్కటి హెల్త్ మెయింటైన్ చేయాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. గుడ్ ఫుడ్, గుడ్ స్లీప్. చక్కటువంటి నిద్ర ఉండాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి, జంక్ ఫుడ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తీసుకోకూడదు. దీనివల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది. అంచేత 6 గంటల నుంచి 8 గంటల వరకు మనకి నిద్ర అనేది ఉండాలండి. ఇంక దగ్గరికి వచ్చేస్తామండి. ఆల్మోస్ట్ ఈ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ బెనిఫిట్స్ ఏమిటంటే, ఫస్ట్ రెడ్యూస్ ద స్ట్రెస్, ఫంక్షన్ ఎఫెక్టివ్లీ, ఇంక్రీజ్ వర్క్ అవుట్పుట్, హ్యావ్ మోర్ కంట్రోల్ ఓవర్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్, help your priorities,
get more work done in less time, more quality of work, help discipline ourselves, making sure delivery what is promised. ఇవన్నీ చేసుకున్నట్లయితే యూ కెన్ డెలివర్ ద గూడ్స్ వెరీ ఎఫిషియెంట్లీ. సో ఇప్పుడు ఏంటంటే అలా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది, ఇంకొక 5 minutes. నెక్స్ట్ ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఇది టైం మేనేజ్మెంట్ సంబంధించింది కాదు, కానీ జనరల్ గా అందరూ పాటించాల్సింది. ఏంటంటే చిన్న ఒక 2 minutes లో ముగించేస్తాను. ప్రమోట్ డైవర్సిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, లాస్ట్ అండ్ ఫైనల్ గా ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్. సో ప్రమోట్ డైవర్సిటీ అంటే ఏంటంటే ప్రతి కల్చరు, ప్రతి ఇండివిజువల్, ప్రతి కమ్యూనిటీ, ప్రతి భాష, ప్రతి కష్టం నేను రెస్పెక్ట్ చేస్తాను. తర్వాత వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ ఇండివిజువల్, యాజ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్, ఎవ్రీ కల్చర్ ఈజ్ యూనిక్. ప్రతి కమ్యూనిటీ కూడా ఒక విభిన్నమైనది, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు, ఆచారాలు కూడా విభిన్నమైనవి. అన్నిటినీ మనం గౌరవించాలి. ఏ రిలీజియన్ అయినా, ఏ కమ్యూనిటీ అయినా, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ది అదర్ రిలీజియన్, అదర్ కమ్యూనిటీ. దీన్నే ప్రమోట్ డైవర్సిటీ అంటారు. అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ, స్టాండ్ ఫర్ ఎనీ సోషల్ వర్క్. ప్రభుత్వమే అన్ని చేయాలని లేదండి, మనం కూడా ప్రభుత్వానికి హెల్ప్ చేయాలి కొన్ని విషయాల్లో. సో అలాగే ఏంటంటే సేవా రంగంలో మీరు వాలంటీర్గా చేరాలి. అంటే మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక సోషల్ వర్క్ లో పాల్గొనండి, స్వచ్ఛ భారత్ లో పాల్గొనండి, లేదా అంటే బ్లడ్ డొనేషన్ ఇవ్వండి, ఒక ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టండి. అలాగే మిగతా ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. సో ఇలా చేయటం వల్ల మీ నెట్వర్క్ కూడా పెరుగుతుంది. తర్వాత దేశభక్తి, లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్. దేశభక్తి, సమైక్యత, జాతీయతని మీరు ప్రమోట్ చేయాలి. మీ కంటెంట్ లో అవకాశం ఉంటే దేశం గురించి 4 మాటలు చెప్పండి. మీ కంటెంట్ లో సెపరేట్ గా కాకపోయినా దాన్ని యాడ్ చేసి చెప్పండి. ఉమెన్ ఎంపవర్ గురించి చెప్పండి. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పండి. లేకపోతే డిజేబుల్డ్ పర్సన్స్ గురించి సహాయ సహకారాలు అందించమని చెప్పండి. ఇలాగే జాతీయ భావతాన్ని పెంచండి. తర్వాత మీ మొబైల్ బ్యాక్ సైడ్ నేషనల్ ఫ్లాగ్ అనేది పెట్టుకోండి. మీరు కూడా మీ డ్రెస్ కి నేషనల్ ఫ్లాగ్ పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మన పేట్రియాటిజం ఫాలో అవుతున్నట్టుగా, స్పెషల్ గా చెప్పకుండా ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతాం. మనం గడప దాటిన మరుక్షణం నుంచి మన భారతీయులమే, ఇంట్లో ఉన్నా కూడా భారతీయులమే. అంచేత మంచి మంచి భావాలు అలవాటు చేసుకోవాలి. మీకున్నటువంటి కమిట్మెంట్ ని, బాధ్యతని మీరు డిస్ప్లే చేసుకోవాలి. సో లాస్ట్కి వచ్చేసామండి, ఇంక అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న జోక్ లా ఉంటుంది అది. పూర్వం గాంధీ గారు ఏం చెప్పేవారు? చెడు కనకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. అప్పుడు 3 కోతులు చెప్పేవారు. ఇప్పుడు 4వ కోత వచ్చిందండి, అదే మొబైల్. అది ఎవరి మాట వినదు, ఎవరు చెప్పిన మాట వినదు, ఆలోచించదు, ఏమీ చేయదు, మొబైలే దానిలో. అంచేత దీని సారాంశం ఏమిటంటే ఈ మొబైల్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. ఫాలో గుడ్ ఎథిక్స్. సో మీరు వేస్టింగ్ ఆఫ్ టైమ్ ఆన్ సోషల్ మీడియా, అవాయిడ్ సెల్ ఫోన్స్, అవాయిడ్ వాచింగ్ టీవీ కంటిన్యూస్లీ, ఎర్లీ వేకప్, ఎక్సర్సైజ్. తర్వాత 8 hours మీ టైంని ఏం చేయాలంటే 3 భాగాలుగా విభజించాలండి. 8+8+8. 8 hours మీరు స్లీప్కి ఉపయోగించండి. 8 hours మీరు ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ ఉపయోగించుకోండి. బ్యాలెన్స్ 8 hours మీరు జుడిషియస్ గా యోగా, ఎక్సర్సైజ్ చేయడము, లేకపోతే స్పెండ్ విత్ పేరెంట్స్, లేదా మెయింటైన్ గుడ్ రిలేషన్స్ దానికి ఉపయోగించుకోండి. సో లాస్ట్ లో ఏంటంటే ఒక ఉత్తేజమైనటువంటి గేమ్ చిన్న చదువుతాను. పని కోసం సమయం కేటాయించు, అది నీకు గెలుపునిస్తుంది. ఆలోచించడానికి కొంత సమయం కేటాయించు, అది నీకు గొప్ప మేధస్సుని ఇస్తుంది. చదవటానికి కొంచెం సమయం కేటాయించు, అది నీకు వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. నవ్వటానికి కొంత సమయం కేటాయించు, అది నీకు సంతృప్తిని ఇస్తుంది. కళలు కనటానికి సమయం కేటాయించు, అది నీకు నక్షత్రాల అందాన్ని చూపిస్తుంది. ఆటలకు కొంత సమయం కేటాయించు, అది నీకు యవ్వనాన్ని ప్రసాదిస్తుంది. ప్రార్థనకి సమయం కేటాయించు, అది నీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ హియరింగ్. అండ్ ఇవన్నీ మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను.